ലൈവ് ആണ്. സോ നിങ്ങൾക്ക് അതിൽ കയറാൻ പറയുക, എല്ലാവരോടും പറയുക. സോ ദാറ്റ് അവർക്ക് ഡയറക്റ്റ് ആയിട്ട് ആ മെസ്സേജ് കിട്ടും. ഓക്കെ, ഓർ ടു ഹോസ്റ്റ്. താങ്ക് യു. ओके दोस्तों, 500 कंप्लीट हो चुका है कैपेसिटी. कोई भी इस जूम सुनना चाहता है तो आप यूट्यूब लिंक पे आ सकते हैं. सो आपका डाउन सभी को बता दीजिए, यूट्यूब लिंक पे आराम से आ सकते हैं, इस जूम सुन सकते हैं. ओके, थैंक यू. డాడీ వెల్కమ్ డాడీ 500 అయిపోయినారు. డాడీ వెల్కమ్ డాడీ 500 కంప్లీటెడ్. యూట్యూబ్ కూడా లైవ్ వస్తుంది సార్. ఎస్ ఎస్ సార్, యూట్యూబ్ కూడా లైవ్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు సార్. డాడీ వెల్కమ్, డాడీ వెల్కమ్. డాడీ 500 కంప్లీట్. వెల్కమ్ డాడీ, వెల్కమ్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. డాడీ గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ, వెల్కమ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ డాడీ. వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ డాడీ, వెల్కమ్. Good morning, Ted. Good morning. Welcome. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎవరు అల్కా కత్రీనా? డాడీ. అల్కా డాడీనా? ఓకే డాడీ, మైక్లు ఏం పని చేయలేదా? నా వాయిస్ వినపడలేదా? ఆల్కా కత్రి మేడం మాట్లాడేది డాడీ. అదే తనేనా అన్నప్పుడు అవును కాదు చెప్పండి. మాట్లాడారు. మై డాడీస్, మై కివో ఆల్ డాడీస్, ఇప్పుడు లవ్ సింబల్స్ పంపిస్తున్న అందరు డాడీస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ అందరికి, లవ్ యూ అందరికి, లవ్ యూ. ఒక్కసారి మీరు పంపించండి, హుషారుగా మనం స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి పంపించండి. హిందీలో కూడా చెప్పామా? ఒక్కసారి హుషారుగా పంపించమని అందరినీ फास्ट చెప్పామా? गुड मॉर्निंग फ्रेंड्स. दोस्तों, डैडी जी का कहना है सभी लोग अभी उत्साह के साथ लव यू सिंबल भेज के फिर हम ये मीटिंग को शुरुआत करेंगे. ఓకే డాడీస్, ఈరోజు మనం ఇప్పుడు ఎంత అయింది? 7:05 అవుతుంది. అంటే కరెక్ట్ గా 8:05 లోపుని. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 8:05 లోపున మనం క్లోజ్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మళ్ళీ తప్పకుండా మళ్ళీ మనం మీ అభిమానాన్ని నాకు
అదృష్టాన్ని మరొకసారి ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీరు వినండి. థ్యాంక్ యూ. అవి ఆపేసి మనం దృష్టి పెడదాం. దాన్ని మనం అడిగినప్పుడే మీ తాలూకు అభిమానాన్ని నాకు ఇలా పంచుతున్నప్పుడు చూసే వాళ్ళు కూడా నా మాటల మీద కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. అన్ని ఆఫ్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈరోజు మనం మాట్లాడుకున్నది ఏ విధంగా మనం చేస్తే మన కంపెనీలో ఫ్రీ ప్రాఫిట్ షేర్స్ పొందొచ్చు. ఈ ఫ్రీ ప్రాఫిట్ షేర్స్ కి మనమేమి దానికోసమని డబ్బులు చెల్లించవసరం లేదు. దానికోసం మనం చెల్లించవసరం లేదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఒకటి. రెండు, నేను ఇంకా ఎటువంటి కొత్త రిఫరల్స్, కొత్త ప్లాన్స్ లాంటివి ఏవి తీసుకురావటం లేదు. ఈ విధమైనవి ఏవి ఒకసారి అలా ఆపేయండి డాడీస్, మళ్ళీ పంపించరు ప్లీజ్. మంచి వాళ్ళు మీరంతా ఒకసారి ఆపిస్తే మనం మాట్లాడదాం. రిఫరల్స్ అనేవి ఇంక మీదట రావు. స్కై అండ్ లోను ఒక్కొక్క ప్రొడక్ట్ కొత్తవి యాడ్ అవుతూ ఉంటాయి. స్కై అండ్ లోను ఆ యాడ్ అయిన ప్రొడక్ట్స్ మీకు నచ్చినట్టయితే కొనుక్కుంటూ ఉంటారు. కాబట్టి మనం ఏమి ఇంక మళ్ళీ రిఫరల్స్ ఇవ్వను. ఇదే చివరి రిఫరల్. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను రిఫరల్స్ ఇంక రావు అని. ఎక్కడెక్కడ వస్తాయి చెప్పాను. స్కై అండ్ లోన్ వస్తాయి, ఎక్స్చేంజ్ లోన్ వస్తాయి, లేకపోతే కేవెలెట్ లోన్ వస్తాయి, వీటిలో వస్తాయి. కానీ ఇంక మిగతా వాటిలో రావు అని చెప్పాను. ఇప్పుడు మనకి స్కై అండ్ లోనే ఇక మీద స్కై అండ్ లో కూడా మాక్సిమం ఉండవు. ఎందుకంటే నేను దాన్ని చెప్తాను ఎందుకు ఉండవు. ఇది చివరి రిఫరల్. తక్కువ టైం ఇస్తున్నాం మనం. తక్కువ టైం 1 month టైం ఇస్తున్నాం మనం. తీసుకుందాం. 1 month తర్వాత మనం అనుకునే ప్రాజెక్ట్ లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఓవర్ టు హిందీ. गुड मॉर्निंग फ्रेंड्स। दोस्तों, आज की जूम सेक्शन में डैडी जी का स्वागत करना चाहता हूँ आप सभी लोगों की तरफ से, और आपके और डैडी जी की तरफ से आप सभी को स्वागत करना चाहता हूँ। दोस्तों, आज का जूम सेक्शन में शुरुआत करेंगे हम लोग। कल का मीटिंग जो एंडिंग था वहाँ से हम शुरुआत करेंगे। जैसे कि डैडी जी ने बताया था कल हमारा कंपनी IPO स्टार्ट करने, कल नहीं IPO स्टार्ट करने वाली है। तो उसके अंदर कंपनी क्या करने वाली है, पहले आप लोग को फ्री प्रॉफिट शेयर्स कैसे मिलेगा उसके ऊपर बात करेंगे। और उसके ऊपर डैडी जी बता रहे हैं कि अभी नो रेफरल्स, मतलब कभी कोई भी रेफरल आने वाला दिनों में कोई भी रेफरल नहीं आने वाला है, और लास्ट रेफरल यही रहेगा, उसके बाद कोई भी रेफरल नहीं रहेगा। और डैडी जी पहले भी बताए थे कि हमारा स्कैंड और केवेलेट या एक्सचेंज के अंदर ही रेफरल आएगा। और लेकिन दोस्तों स्कैंड के अंदर रेफरल नहीं आएगा, लेकिन स्कैंड के अंदर क्या होगा, नया नया प्रोडक्ट आएगा तो उसको आप परचेज करेंगे नहीं करेंगे वो आपके ऊपर रहेगा। तो उस बेसिस पे एक एक प्रोजेक्ट आते रहेगा। हमारा जितना भी प्रोजेक्ट आएगा, जितना भी प्रोडक्ट आएगा, सब स्कैंड के अंदर ही आने वाला है आने वाले दिनों में। तो इसको ध्यान से सभी लोग सुनना। यही चीज़ आप लोग के सामने डैडी जी ने रखा है। ओवर टू डैडी। థ్యాంక్ యూ డాడీ. రమేష్ డాడీ, నువ్వు లవ్ సింబల్ కంటిన్యూస్ గా పంపిస్తున్నావు, సంతోషం. ఇంక పంపించకుండా మళ్ళీ మనం ఓకే డాడీ, మళ్ళీ మనం మీ అభిమానం నాకు కావాలన్నప్పుడు పంపించవచ్చు. కాబట్టి పంపించకండి. ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు ఇంక పంపించకండి. మహేష్ పంపించుకున్నా, వదిలేయండి డాడీ. అలాగే ఎవరైనా పంపించినట్టయితే అది బ్లాక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పే దాని మీద ఉండదు, అది కాన్సన్ట్రేషన్ ఉండదు. అలాంటి వాళ్ళని బ్లాక్ చేయండి. అది ఒక్కటే ఎలా వస్తుంది అనుకోండి, దాని వైపు చూస్తున్నాను నేను కూడాను. కాబట్టి పంపించొద్దు. అది చూడు ఎవరు వస్తున్నారు, దాన్ని కొద్దిగా బ్లాక్ చేయండి. సారీ నేను బై మిస్టేక్ అది చేశాను, నేనే పంపించాను అది. ఓకే, మీకు పంపించండి. రైట్. అయితే నాకు చెప్పొద్దు, అలాగే ఎవరైనా పంపిస్తే బ్లాక్ చేసేయండి. ఇంకా మనకి చెప్పవద్దు, ఎందుకంటే తప్పుగా తీసుకోకండి. మనం చెప్పేదాన్ని క్లియర్ గా అవతల వాళ్ళు వినాలి. మన టైం లోపలే మనం మాట్లాడుకోవాలి. ఓకే, అయితే డాడీ మీరు కంటిన్యూ చేయండి డాడీ, నేను చూసుకుంటాను డాడీ.
ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరైనా పర్లేదు, కట్ చేసేదాన్ని. ఎందుకంటే నేను కూడా దానిపై వెళ్తున్నాను అన్నమాట. టైం ఇప్పుడు చూడు, ఒక 2 నిమిషం పోయింది, అది రాకూడదు. సరే, అయితే ఇంకా రిఫరల్స్ ఇంకా ఉండవు. అలాగే మన దృష్టి మొత్తం మన కాయిన్ యూటిలిటీ, మన కాయిన్ చలామణి, క్యాష్ చలామణి, మన కాయిన్ గోల్డ్ పర్చేజ్, వీటి మీదే మన దృష్టి ఉంటుంది. దీనికి ప్యారలల్ గా మనం ఏదైతే చేస్తున్నామో మన ఇన్వెన్షన్, దాని ప్రొడక్ట్స్ ని తీసుకురావడం, అంతే. ఆ ప్రొడక్ట్స్ బేస్ లోను ఈ కాయిన్స్ తీసుకుంటున్నాడు. అలాగే ఇంకా కొత్తవైన ప్రాజెక్ట్ గానే ప్రొడక్ట్ ఏమున్నా సరే మన స్కాన్ లో ప్రవేశపెడుతూ ఉంటాను. నా తాలూకు వాయిస్లు కూడా ఈ మంత్ తర్వాత మన ఇండస్ట్రీ వర్క్, ఫ్యాక్టరీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి నా వాయిస్ కూడా ఆగుద్ది. నా పేరు మీద ఒక పేజ్ వస్తుంది, డాడీ వాయిస్ అని, లేదంటే డాడీ పేజ్ అని, అలా ఏదో ఒక పేరు పెట్టి పంపిస్తాను. దాంట్లో అప్పుడప్పుడు నెలకు 1 సారో 2 సార్లు ఎప్పుడైనా అవసరం అనుకున్నప్పుడు దాంట్లో నేను పంపిస్తాను. అంటే మెసేజ్ మాత్రమే. ఇంకా నా కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా కూడా మన ఇన్వెన్షన్, తద్వారా దాని ద్వారా మన కాయిన్స్, యూటిలిటీ, క్యాష్, లేదంటే గోల్డ్ కొనుక్కోవడం దాని మీద ఉంటది. అలాగే ఈ మంత్ ఎండింగ్ ని, ఒక 1 నెల రోజులు టైం ఇచ్చి ఆ తర్వాత నెక్స్ట్ మంత్ లో మనం, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భూమి పూజ చేస్తున్నాం. ఆ భూమి పూజకి ఇప్పుడు నేను ఈ రోజు చెప్పబోయే ఈ కాంటెస్ట్ లో విన్ అయి వచ్చిన వాళ్ళందరికీ, వాళ్ళని మాత్రమే మనం ఇన్వైట్ చేస్తున్నాం. అలా వాళ్ళని పిలిచి మనం ఆ భూమి పూజ చేస్తాం. ఆ దానికి వచ్చిన వాళ్ళందరికీ మన తాలూకా ఈ ప్రాఫిట్ షేర్స్, అంటే మన కంపెనీ షేర్స్, ఐపీఓ షేర్స్ కాదు, అవేవి కాదు, మన షేర్స్ అవి వాళ్ళకి నేను ఇస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you, Daddy. Thank you. Thank you, Daddy. Thank you. థ్యాంక్ యూ నాన్న. వెల్కమ్ నాన్న, వెల్కమ్ నాన్న. Thank you, Daddy. दोस्तों, डैडी जी का कहना है कि अभी हमारा जो भूमि पूजन कंपनी करने वाली जो फैक्ट्री का, ठीक है, फैक्ट्री एक बनाने वाली कंपनी उसका भूमि पूजन करने वाली है। उस भूमि पूजन में कौन आ सकते हैं? जो अभी कंपनी कुछ कंटेस्ट रखने वाली है, उस कंटेस्ट में जो भी विजेता होंगे उन लोगों को ही कंपनी वहाँ पे बुलाएगी और उनके साथ कंपनी क्या करेगी, जो लोग को कंटेस्ट मतलब कंटेस्ट में जो लोग अचीवमेंट करेंगे उनको बुलाने वाली है भूमि पूजन में। उसके साथ साथ कंपनी का कहना है, डैडी जी का कहना है कि उस प्रोजेक्ट में जो भी लोग आ रहे हैं, मतलब जो लोग अचीवमेंट करके वहाँ पे जा रहे हैं, उनको कंपनी क्या करेगी, कंपनी का प्रॉफिट शेयर उनको देने वाली है। ठीक है, प्रॉफिट शेयर, कोई आईपीओ नहीं है, ठीक है, प्री आईपीओ भी नहीं है, आईपीओ भी नहीं है, ओनली कंपनी फ्री प्रॉफिट शेयर, मतलब फ्री में आपको प्रॉफिट शेयर कंपनी देने वाली है जो लोग अचीवमेंट करके जाएंगे। दूसरा, कंपनी का कहना है, डैडी जी का कहना है कि आने वाले दिनों में जैसे हमारा प्रोजेक्ट ये अपना फैक्ट्री का काम, भूमि पूजन का काम, फैक्ट्री का काम चालू हो जाएगा, उसके बाद डैडी जी का वॉइस आना बंद हो जाएगा। वो लोग, डैडी क्या करेंगे, एक पेज ओपन होगा जिसके अंदर वो डैडी जी के नाम से कोई भी मैसेज आएगा आपको, ठीक है, कुछ भी बोलना चाहेंगे तो वो मैसेज में भेज देंगे, मैसेज को आपको पढ़ना है, ठीक है ना। जूम मीटिंग होगा, ऐसा कुछ नहीं होने वाला। आने वाले दिनों में ये सारा चीज बंद करके, क्योंकि डैडी जी क्या कहना है, जो इन्वेंशन उन्होंने जो बनाया है, ठीक है, उसके ऊपर ही काम करेंगे और हमारा जो फैक्ट्री बन रहा है उसके ऊपर काम करेंगे। और फैक्ट्री के अंदर जो भी प्रोडक्ट बनेगा, ठीक है, इन्वेंशन से के द्वारा जितने भी प्रोडक्ट बनने वाले आने वाले दिनों में, तो वो सारा प्रोडक्ट के ऊपर उनका पूरा नजर उनके पास, उनका उधर ही रहना पड़ेगा उनको, क्योंकि वहाँ पे वो रहेंगे तो ही उस प्रोडक्ट को बना पाएंगे। और कोई भी इन्वेंशन को स्टार्ट करने से पहले, देखिए, कोई भी गाड़ी को चालू करने से पहले उसका पूरा चीज उसको R&D करना पड़ता है। R&D कंटिन्यू चालू रहेगा तभी जाके उस इन्वेंशन का वैल्यू रहेगा और उसका
कोई भी चीज को प्रोडक्ट को बाहर लाना है तो उसके ऊपर पूरा R&D करते रहना पड़ेगा। तो वो R&D कौन करेगा? डैडी जी वहां पे रहेंगे तो ही हो पाएगा। इसके लिए आने वाले दिनों में उनका वॉइस आने वाला नहीं है, क्योंकि आने वाले दिनों में उनका मैसेज आएगा आपके पास, वो भी एक पेज के हिसाब से आएगा। उस कैलेंडर के अंदर एक पेज आएगा जिसके अंदर वो आपको मैसेज देंगे। ठीक है, ओवर टू डैडी। ఓకే రెడీ. అయితే ఇప్పుడు మనం క్యూసీసీ గురించి చెప్పాను, మనం చూసాము. దాన్ని మళ్ళీ క్యూసీసీలో కొన్ని కాయిన్స్ రెడీ చేస్తాను, ఐఎస్డితో కొనేసుకోండి. ఆ తర్వాత ఇంకా అది యూఎస్డితో మాత్రమే ట్రేడ్ అవుతూ చెప్పాను. అలాగే డి కాయిన్స్ మనం నెక్స్ట్ మంత్ ట్రేడింగ్కి వెళ్తున్నాయి. అక్కడి నుంచి యూఎస్డితో మాత్రమే ట్రేడ్ అవుతాయి. ఈలోగా ఈ నెలాఖరు వరకు ఐఎస్డిటి తోటి ఏమైనా ఉంటే స్వాప్ చేసుకోండి. 2 దారులు అయిపోయి. ఇక మిగిలింది మన సిజిసి కాయిన్. 3 కాయిన్ చెప్పాను కదా, 3 కాయిన్స్ మాత్రం ఉంటాయి మన దగ్గర. ఈ సిజిసి కాయిన్ ఏమవుతుందంటే క్రిప్టో గోల్డ్ కాయిన్. ఇది సిజిసి కాయిన్ అంటే క్రిప్టో గోల్డ్ కాయిన్. ఇది దీనికి మనం ఏం చేస్తామంటే దాని రూల్స్ ఏంటో చెప్తాను. దానికి ముందుగా ఒక విషయం చెప్పేసి దాని రూల్స్ చెప్తాను. మనం డీ కాయిన్ లాంచ్ చేసిన తర్వాత ఈ 3 కాయిన్స్ ని కూడా 1 by 1 మరికొన్ని ఎక్స్చేంజ్ల్లో మనం లాంచ్ చేస్తున్నాం. మన క్యూ ఎక్స్చేంజ్ ఒక్కటే కాకుండా వేరే ఎక్స్చేంజ్లో కూడా మన కాయిన్ ని లిస్ట్ చేస్తున్నాం. దాంట్లో కూడా ఇది ఒక్క దాంట్లోనే ఉంటది అనుకుంటా, మిగతా ఎక్స్చేంజ్లు కూడా పెడతాం. ఇది ఆ మొత్తం 3 కాయిన్స్ సంబంధించిన మ్యాటర్. ఇది హిందీలో చెప్పేటట్టు ఇది అయిపోయిన తర్వాత నేను సిజిసి కాయిన్ దాని తాలూకు వర్క్ ఏంటో చెప్పేసి తర్వాత మన కాంటెస్ట్ ఏదైతే ఇప్పుడు మనం పెడుతున్నామో షేర్ కాంటెస్ట్ దాని గురించి మాట్లాడతాను. ఓకే दोस्तों, डैडी जी का कहना है हमारा पास 3 कॉइन है, आप लोग को सभी को पता है। KCC कॉइन है और डी कॉइन और CGC कॉइन। ठीक है, तो पहले हम बात करेंगे, जैसे डैडी जी बता रहे थे कि कल KCC कॉइन के बारे में डैडी जी ने बताया था और उन्होंने बताया था कुछ कॉइन्स वो रिलीज करेंगे। ठीक है, वो सभी को पता है। उसको खरीदना है किसी को भी तो वो IDT से खरीद सकते हैं। फिलहाल 1 महीने का टाइमिंग जो दिया गया कंपनी का, तो उस टाइम पे जो भी लोग खरीदेंगे उनको IDT मिल जाएगा। IDT से QCC कॉइन परचेज कर सकते हैं और डी कॉइन को सेव कर सकते हैं। कब तक? ये जो कंपनी ने बताया था आप सभी को पता है। फिर भी मैं दौड़ा दूंगा, एक बार फिर से रिवाइंड कर दूंगा आप लोग को। जैसे कि 23 तारीख तक आप इसको सेव करते हो, डी कॉइन में कन्वर्ट करते हो आपका कॉइन को। ठीक है, डी कॉइन में कन्वर्ट करते हो तो आपको कंपनी 50% जो बोनस दे रही है वो मिलेगा। उसके साथ 23 तारीख के बाद 5 तारीख तक जो करोगे तो उसको 20% भी मिलने वाला है। ठीक है, तो ये 2 चीज है। उसके बाद डैडी जी क्या कहना है, हमारा डी कॉइन लॉन्च होने के बाद हम लोग हमारा CGC कॉइन का रूल्स क्या है, रेगुलेशन क्या है, वो सारा चीज डैडी जी बताने वाले अभी कैसे उसका क्या रूल्स एंड रेगुलेशन आने वाला है। ठीक है, और आप ये सारा कॉइन अभी यही चीज डैडी जी आप लोग के सामने रखें। ओवर टू डैडी। ఓకే రెడీ. మన కాయిన్ ని 18వ తారీఖున మనం ఈ కాంటెస్ట్ రిలీజ్ చేస్తున్నాం. అలాగే మన ఎక్స్చేంజ్ లో కూడా మనం ట్రేడింగ్ కి రిలీజ్ చేస్తున్నాం. మీరు ఎక్స్చేంజ్ లో చూసినట్టయితే CGC కాయిన్ ఉన్నది. ఎవరైనా చూసారా? డాడీ మైక్ ఉన్నారు, ఎవరైనా చెప్పండి. స్టేకింగ్ పర్పస్ 2 కాలమ్స్ ఇచ్చాడు డాడీ. సిజిసి స్టేకింగ్ పర్పస్ 2 ఇచ్చాడు డాడీ ఎక్స్చేంజ్ లో. ఎస్, ఓకే. స్టేకింగ్ అదే 6, 12 అని ఇచ్చుంటారు మీరు. 6 months 12 నెలలు అని ఉంటుంది, 2 ఉంటాయి. అది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన ఎక్స్చేంజ్ లో దీని ఉపయోగం ఎలాగో నేను చెప్తాను. మన డి కాయిన్ వచ్చేలోగా USDT మాత్రమే ఇది ట్రేడ్ అవుతుంది, ISDT ఇది ట్రేడ్ కాదు. కాబట్టి USDT ఎలా ట్రేడ్ అవుతుంది
అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తాను. ఇందులో మీరు మినిమం $1 కొనుక్కోవాలి, అందుకంటే తక్కువ ఉండదు. మినిమం $1 మీరు కొనుక్కోవచ్చు, అంటే $1 ట్రేడ్ అవుతుంది. అంతకంటే ఎక్కువ అది మీ ఇష్టాన్ని బట్టి, మీరు అవతల మీ దగ్గర ఉన్న క్యాష్ని బట్టి ఉంటుంది. ఇలా కొనుక్కున్న కాయిన్స్ అన్ని కూడా మీకు ట్రేడింగ్ లో మీకు దొరికితే మీరు కొనొచ్చు. అయితే దీని కాస్ట్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాం, 1,62,500 రూపాయలకప్పుడు మనం ఈ కాయిన్ ఇవ్వడం జరిగింది. అదే కాయిన్ రేట్లను మనం రిలీజ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ లో మనం ఇచ్చినప్పుడు లాస్ట్ టైం మనం మన కాయిన్ ని, ఇది క్యూసిస్ కాయిన్ ని 651 రూపాయలు స్టార్ట్ చేసాం. ఇప్పుడు మళ్ళా దీంట్లో మనం స్టార్టింగ్ కాస్ట్ 1 lakh తో స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం డీ కాయిన్ కూడా 1 lakh తోటి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇందులో కూడా 1 lakh తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే నేను చేయడానికి ఎక్స్చేంజ్ చేయడానికి 1,62,500 రూపాయలతో మనకి అక్కడ రేట్ పెడుతున్నాను. 100 రూపాయలు 1 లక్ష నుంచే ట్రేడ్ అవుతుంది. అయితే ఇది చెప్పినా दोस्तों डैडी जी का कहना है हमारा जो 18 तारीख से, ठीक है, 18 तारीख से हमारा कॉन्टेस्ट भी चालू होने वाला है, उसके साथ हमारा सीजीसी कॉइन भी चालू होने वाला है। सीजीसी कॉइन को भी ट्रेडिंग में कर सकते हैं आप, यूएडीटी से कर सकते हैं, ठीक है, आईआईडीटी नहीं, यूएडीटी से कर सकते हैं। और कैसे करना है उसके ऊपर डैडी जी का क्लियरिटी दी है उन्होंने कि आप एक यूएडीटी से खरीद सकते हैं। एक यूएडीटी आपके पास है तो आप परचेज कर सकते हो, ठीक है। उससे ज्यादा आप जितना भी होगा आपके पास वो कर सकते हो, लेकिन उससे कम यूएडीटी से आप परचेज नहीं कर सकते। एक यूएडीटी आपके पास है तो आप परचेज कर सकते हैं, लेकिन इसका कॉस्ट क्या रहेगा, 1,62,000 रहेगा, ठीक है, 1,62,000 रहेगा। और जब भी स्टार्ट होगा, पहले हमारा किसी कॉइन स्टार्ट हुआ था कितने रुपीज से, 651 रुपीज से, लेकिन ये जो स्टार्ट होगा ट्रेडिंग 1 लाख से स्टार्ट होगा, ठीक है, 1 लाख से स्टार्ट होगा, लेकिन हमारा 1,62,000 का रेट है, लेकिन 1 लाख से स्टार्ट होगा। और आप एक यूएडीटी से भी आप परचेज कर सकते हो, उससे ज्यादा आपके पास यूएडीटी होगा तो आप ज्यादा भी परचेज कर सकते हो, ठीक है। ये चीज को डैडी जी ने आप लोग के सामने रखा। ओवर टू डैडी। डैडी, हेलो डैडी। నాన్న నేను మైక్ మీద కట్ చేసి మాట్లాడేస్తున్నాను. అయితే ఓకే, థ్యాంక్ యూ డాడీ. అయితే మీరు ట్రేడ్ చేస్తారు, ఆ ట్రేడ్ చేసుకున్నప్పుడు మీకు వచ్చినటువంటి కాయిన్ ఏదైతే ఉన్నదో చేసి ఆ కాయిన్ ని మరలా మీరు అమ్ముకోవచ్చు, యాజ్ ఈజ్ గా ట్రేడ్ చేసుకోవచ్చు, అమ్మొచ్చు కొనొచ్చు ట్రేడ్ చేయొచ్చు. మినిమం $1 స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు వచ్చిన యూఎస్డిటిని మీరు ఎప్పుడైనా సరే విత్డ్రా చేసుకొని ట్రస్ట్ వ్యాలెట్ల ద్వారా మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా మీ యూఎస్డిటిని మీరు పట్టుకెళ్ళిపోవచ్చు, లోపలికి తేవచ్చు. ఓకే, అయితే ఇన్ కేసు మీకు గోల్డ్ కొనుక్కోవాలని ఉన్నదనుకోండి, 50,000 రూపీస్ అయిన వెంటనే మీ తాలూకా యూఎస్డిటి వాల్యూము 50,000 రూపాయలు అయినంటే, కాయిన్ వాల్యూమ్ కాదు, మీ యూఎస్డిటి వాల్యూమ్ 50,000 అయిన వెంటనే దానికి పైన అంతున్నా పర్లేదు, పర్చేజ్ టు డీ కాయిన్ అనే గోల్డ్ అనేటువంటి ఆప్షన్ ఉంది. ఆ గోల్డ్ అనే ఆప్షన్ కానీ మీరు తీసుకున్నట్లయితే మీ దగ్గరున్న యూఎస్డిటితో ఆ రోజు యూఎస్డిటి దీన్ని బట్టి బంగారం రేటు ఆ రోజు మనం ఎంతైతే ఉందో అంతకి మీరు కొనుక్కునేసరికి అక్కడికి ఎంతైతే రేటు ఉన్నదో ఆ రేటు ప్రకారం మీరు వెళ్ళి 50,000 రూపాయల గోల్డ్ తెచ్చుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కాలనే మీరు తెచ్చుకోవచ్చు. నేను కొన్ని షాపులు ఇస్తాను, ఆ షాపుల్లో మీరు తెచ్చుకోవచ్చు. మన షాపులో ఏమైనా ఉంటే అవి కూడా నాకు చెప్పొచ్చు.
కొన్ని షాపులు ఇస్తాను, అందులోకి వెళ్ళి మీరు గోల్డ్ తెచ్చుకోవచ్చు. మరి డబ్బులు తీసుకుంటే నేను కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు అని మీకు అనిపిస్తుంది. ఓకే, అందుకోసం ఇక్కడ ఏం చేశానంటే ఒక ఆఫర్ చేస్తున్నాను. ఆ ఆఫర్ ఏంటంటే మీరు 50,000 రూపాయలు గోల్డ్ కొనుక్కున్న వెంటనే, అంతకు పైన అంతేనా పర్లేదు, 25,000 రూపాయల సిజిసి కాయిన్ 6 months స్టేకింగ్ లో మీకు ఎక్స్చేంజ్ మీకు ఫ్రీగా స్టేకింగ్ లో పెట్టేసి ఇచ్చిస్తుంది మీకు. అంటే 50,000 రూపాయలు మీరు కొనుక్కుంటే 25,000 రూపాయలది అక్కడ స్టేకింగ్ లో మీకు పెట్టేసి ఇస్తుంది. 6 నెలల తర్వాత 25,000 రూపాయలు మళ్ళీ మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. మీరు 80,000 రూపాయలు, ఉదాహరణకి 80,000 రూపాయలది బంగారం కొనుక్కున్నారు అనుకోండి, ఇక్కడ మళ్ళీ 40,000 రూపాయలు మీకు ఇక్కడ స్టేకింగ్ సిజిసి కాయిన్ ఉంటుంది. మీరు 2 లక్షలు కొన్నారనుకోండి, 1,00,000 రూపాయలు స్టేకింగ్ కాయిన్ ఫ్రీగా వస్తుంది. అది స్టేకింగ్ లో పెట్టేసి 5 లక్షలది అయితే 2.5, 10 లక్షలది అయితే 5 లక్షల రూపాయలకి వస్తుంది. ఇది 6 months ఆఫర్ లో ఇస్తున్నాను. 6 నెలల ఆఫర్ లో వస్తుంది మీకు. అంటే మీరు యుఎస్డిటి కానీ తీసుకున్నట్లయితే మీ డబ్బులు ఎంత ఉందో అంతే విలువైనది వస్తుంది మీకు డబ్బు. లేదు దానికి సరిపడగా గోల్డ్ తీసుకుంటాను అని అంటే మాత్రం మీరు ఎంతదైతే తీసుకుంటున్నారో 50,000 నుంచి ఎంతైనా తీసుకోవచ్చు. ఎంతదైతే తీసుకుంటున్నారో అంతకి కూడాను అందులో సగం సిజిసి కాయిన్ మళ్ళీ వస్తుంది. మళ్ళీ దాన్ని ట్రేడింగ్ చేసుకొని అప్పుడున్న రేట్ ప్రకారం చేసుకొని మళ్ళీ మీరు ఎంత కొనుక్కుంటారో మళ్ళీ అందులో సగం ఉంటుంది. మళ్ళీ మీకు ఇస్తారు కదా, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ఆఫర్, దీన్ని మనం వినియోగించుకోవచ్చు. ఓకే డాడీస్? ఎస్ డాడీ, ఎస్ డాడీ. నెవర్ ఎండ్. ఎప్పుడు కూత సిజిసి కాయిన్ కట్ కాకుండా గోల్డ్ పర్చేజ్ చేసినప్పుడల్లా కానీ మనకు పర్చేజ్ మళ్ళీ రీయాడ్ అవుతుంది డాడీ. చాలా బాగుంది డాడీ. యాడ్ Thank you, అవుతుంది. Daddy. ఈ ప్రక్రియను మనం ఒక ఆఫర్ కింద ఇస్తున్నాం. ఓకే, వాట్ హింदी दोस्तों अभी एक चीज बताना चाहूंगा, जैसे कि डैडी जी ने सीजीसी कॉइन के ऊपर एक चीज बताया. उन्होंने बताया कि सीजीसी कॉइन में, ठीक है, जब ट्रेडिंग स्टार्ट होगा, ट्रेडिंग स्टार्ट होने के बाद आप यूएसडीटी से परचेज करोगे, सेल करोगे, ठीक है. जो भी आप परचेज करते हो या सेल करते हो उसको आपको विड्रॉल करना है, ठीक है. जब भी विड्रॉल करना है आपको यूएसडीटी, तो आप डायरेक्ट आपका ट्रस्ट वॉलेट में लेके जा सकते हैं और ट्रस्ट वॉलेट से आप कहीं पे भी लेके जा सकते हैं, ठीक है. ये एक बेनिफिट मिल रहा है. और उसके साथ साथ डैडी जी ने एक चीज बताया कि जैसे कि आप तो विड्रॉल कर रहे हो, आपको जितना यूएसडीटी आ रहा है उतना विड्रॉल कर रहे हो, आपके अकाउंट में मतलब आपका ट्रस्ट वॉलेट में जा रहा है. लेकिन उस जगह पे आप यूएसडीटी को इकट्ठा करते करते आपका 50,000 रुपये का यूएसडीटी, मतलब 50,000 रुपये का वैल्यू का यूएसडीटी आपके पास है, तो आप गोल्ड परचेज करना चाहते हो तो कंपनी एक ऑफर दे रही है. वो फ्री ऑफर क्या है वो थोड़ा सुनिए, उसको मैं बताना चाहूंगा दोस्तों. तो उसमें क्या होता है कि जैसे 50,000 रुपये का यूएसडीटी आपके पास है, तो उस 50,000 रुपये से आप यूएसडीटी से आप गोल्ड परचेज करने जाओगे तो कंपनी ने कुछ गोल्ड का दुकान का नाम बताएगी. उस दुकान में जाके आपको परचेज करना है. जैसे आप परचेज करते हो 50,000 रुपये का यूएसडीटी देके आप 50,000 रुपये का आप गोल्ड परचेज करते हो. जैसे परचेज करते हो तुरंत आपको कंपनी क्या करती है, 25,000 रुपये का सीजीसी कॉइन आपको देती है. वो भी 6 month के लिए स्टेकिंग कॉइन देती है. 6 month के बाद फिर से आप इसको सेल कर सकते हो, ठीक है. 6 month तक आपको 25,000 रुपये का सीजीसी कॉइन कंपनी देती है. तो ये कंटिन्यू चलता है. ये 50,000 के ऊपर ये है. अभी सोचिए 1 लाख रुपये का किसी ने यूएसडीटी उसके पास पड़ा है, हमारे विड्रॉल नहीं कर रहा है, वो क्या कर रहा है, गोल्ड लेना चाहता है. उसको वहां पे एक ऑप्शन मिलेगा कि परचेज करने के लिए परचेज गोल्ड बोल के, ठीक है. तो मतलब यूएसडीटी से आप परचेज करना चाहते हो गोल्ड, ठीक है. जितना भी आपको उतना वैल्यू का होना चाहिए, मतलब 1 लाख रुपया का वो परचेज करना चाहते हो तो यूएसडीटी आपका
1 लाख रुपए का वैल्यू का आपको यूटिलिटी होगा, तो आप 1 लाख रुपया का जब आप गोल्ड परचेज करोगे तो कंपनी तुरंत आपको 50,000 रुपये का सीजीसी कॉइन दे देगी। वो भी 6 मंथ के लिए स्टैकिंग में रहेगा। फिर से वो 6 मंथ के बाद आपको फिर से रिलीज हो जाएगा, तो उसको फिर से आप सेल कर, मतलब कंटिन्यूटी आपको पास चालू रहेगा दोस्तों। तो इस चीज को भी, ऑफर को भी आप सभी लोग ध्यान से सुनिए, और सभी लोग जितने भी लोग लेना चाहते हैं वो लोग ले सकते हैं। ओवर टू डैडी। ఓకే, ఇప్పుడు శ్రీను నీకు నేను కొన్ని పిక్స్ పంపించాను. నేను ఓకే అన్నప్పుడు ఆ పిక్స్ ని నేను పెట్టమన్నప్పుడు ఆ పిక్స్ ను ప్రజెంట్ చేయి. ఓకే డాడీ. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనమే కాదు, మనం కానీ ఎవరైనా సరే కొన్ని కాయిన్స్ ని ఎక్స్చేంజ్ లో రిలీజ్ చేస్తాం. మనం ఎక్స్చేంజ్ లో రిలీజ్ చేసిన తర్వాత అవి కొనుక్కున్న వాళ్ళందరూ కొనుక్కుంటారు. ఎవరైతే కాయిన్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు రిలీజ్ చేస్తారు కొన్ని కాయిన్స్, ఒక రేటు పెట్టి దాన్ని కొనుక్కున్న వాళ్ళందరూ కొనుక్కుంటారు. అలా కొనుక్కోగా వచ్చిన డబ్బు ఆ కాయిన్ ఓనర్ తీసుకుంటారు. మనం లాస్ట్ టైము మనం రిలీజ్ చేసిన, బయట ఎవరైనా రిలీజ్ చేసినా కంపెనీ రిలీజ్ చేస్తుంది. దాన్ని వాళ్ళు ఆ కాయిన్ కాస్ట్ ఏదైతే ఉన్నదో ఇంతవరకు ప్రపంచంలో ఎవరు రిలీజ్ చేసినా ఇదే జరుగుతుంది. ఆ వచ్చిన దాన్ని ఆ కంపెనీ తీసుకుంటుంది. కానీ నేను లాస్ట్ టైం ఏం చేసినంటే దీన్ని తీసుకెళ్లి మన ఫండ్ లో పెట్టాం. ఇది దేని లాకింగ్, లిక్విడిటీ లాకింగ్ లో పెట్టాం. ఎందుకంటే అది నాకు వచ్చిన డబ్బులు కాబట్టి నాకు నచ్చిన చోట పెట్టవచ్చు అది ఓనర్ గా. అయితే ఈసారి ఏం చేస్తున్నానంటే, నేను ఇందులో మీరు కొనుక్కోవాలంటే కాయిన్స్ నేను పెట్టట్లేదు, మీరే పెడుతున్నారు. సరిగా అర్థం చేసుకోండి, కాయిన్స్ నేను పెట్టట్లేదు, మీరే పెట్టవచ్చు. ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఉన్నది మీరు పెట్టుకోవడానికి సిద్ధమా? ఒకసారి మీ అభిప్రాయం చెప్పొచ్చు. మీరే కాయిన్ అమ్మేసుకోవచ్చు, అవి వచ్చిందంతా గోల్డ్ కొనేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. మీరే అమ్ముకోవచ్చు. డాడీ ఇక్కడ ఒకటి ఏంటంటే, మనం మేమే పెట్టుకోవచ్చు అన్నారు కదా, మీ ఏ కాయిన్ పెట్టుకోవచ్చు? సిజిసి కాయిన్ మా దగ్గర లేవు కదా. లేదు సార్, అదే చెప్తున్నాను కదా డాడీ, అదే నేను చెప్తున్నాను కదా. మీరే కాయిన్ ఎక్స్చేంజ్ లోకి మీరు కాయిన్స్ పెట్టుకోవచ్చు. మీ దగ్గర మిగతా వాళ్ళందరూ కొనుక్కుంటారు. ఇలా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, అక్కడ కొనుక్కునే వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ఇది హిందీలో చెప్పి అప్పుడు నేను ప్లాన్ అయ్యేటో చెప్తాను. ओके दोस्तों, डैडी जी का कहना है कि अभी सभी लोग लॉबी सिंबल भेज रहे हैं, तो आप लोग भी अच्छा लगेगा तो लॉबी सिंबल भेज सकते हैं। तो दोस्तों, डैडी जी का कहना है कि अभी कोई भी जगह पे क्या होता है, कंपनी रिलीज करती है कॉइन, ठीक है। लेकिन डैडी जी का कहना है यहाँ पे कंपनी नहीं रिलीज करेगी, कंपनी बोल रही है कि आप लोग खुद ही रिलीज करोगे, तो उसी कॉइन को सब परचेज करेंगे लोग, ठीक है। आप ही लोग रिलीज करोगे तो लोग आपका कॉइन को परचेज करते रहेंगे। तो ये आपको आप लोग रेडी हो के आपका कॉइन को आप रिलीज करने के लिए। ఓకే, అయితే ఇప్పుడు ఇది ఎలా పెట్టొచ్చు అంటే, మన స్కైఎండ్ లో సిజిసి కాయిన్ మీరు డైరెక్ట్ గా పర్చేజ్ చేసుకునే అవకాశం అందులో నేను పెట్టాను. నేను రిలీజ్, మీరు ఏ రోజైతే మీరు తీసుకోవచ్చు, ఎల్లుండికి ఇస్తానని అన్న కదా, ఆ రోజుకి మీరు తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. మీరు నేరుగా మీరే కొనుక్కోవచ్చు. ఎంత కొనుక్కోవచ్చు, దాని రూల్స్ ఏంటో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కొనుక్కోండి. ఎక్స్చేంజ్ లోనే ఎంత నుంచి కొనుక్కోవచ్చు మాట్లాడండి. ఎవరో 1 लाख కొనుక్కోవచ్చు డాడీ. $1 తో కొనుగోలు చేయొచ్చు డాడీ. వెరీ గుడ్, కరెక్ట్ విన్నావు కాబట్టి చెప్తున్నావు. ఎక్స్చేంజ్ లో $1 నుంచి కొనుక్కోవచ్చు, $1 నుంచి కొనుక్కోవచ్చు ఎక్స్చేంజ్ లో. దాన్ని కాస్ట్ మనం ₹1,00,000 నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. దాని రేటు 1,62,000. కానీ మన ఎక్స్చేంజ్ లో
మీకు వివరాలు చెప్పాను కదా. ఇప్పుడు స్కై అండ్ లో మీరు కొనుక్కోవాలంటే మీరు కొనుక్కోవచ్చు, నేను డైరెక్ట్ కొనుక్కోవచ్చు, ఆ రిఫరల్ తీసుకోవచ్చు, కొనేసుకోవచ్చు. అలా ఎంత కొనొచ్చు అంటే 1,00,000 రూపాయలకి ఇక్కడ కొనుక్కోవచ్చు. దీని మొత్తం ప్లాన్ అంతా వినియండి, మీకు నచ్చుద్ది. నేను ఆల్రెడీ బయట ట్రయల్ వేస్తాను. అది మన కిబోలు కాదు, నాన్ కిబోలు చేశాను. సూపర్ గా సక్సెస్ అయింది. ఎవరికైనా అవసరం ఉంటుంది, ఇది నచ్చుద్ది. అదేంటంటే 1,00,000 రూపాయలకి మీరు కొనుక్కోవాలి. మరి ఇక్కడ 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళే ఇక్కడ కొంటారు, అక్కడ 100 రూపాయలు ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ కొన్ని కాయిన్స్ మాత్రం ఇక్కడ రిలీజ్ చేస్తాను. ఆ కాయిన్స్ నేరుగా పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేసుకోవచ్చు, అక్కడ పెట్టించుకోవచ్చు. అయితే ఎలా పట్టుకెళ్ళొచ్చు డాడీ, నేను మొత్తం చెప్పేస్తాను, నువ్వు చెప్పగలవు కదా. ఓకే డాడీ, ఓకే ఓకే, పర్వాలేదు. ఓకే, అయితే మీరు 1,00,000 రూపాయల కాయిన్ తీసుకుంటే కాయిన్ 2 భాగాలు వస్తుంది. ఒక భాగం, ఒక కాయిన్ వస్తుంది 1,00,000 రూపాయలకి. ఎంత ఖరీదైన కాయిన్ అది? 1,62,000 ఖరీదులో ఉన్న కాయిన్ మీకు 1,00,000 వస్తుంది. దాన్ని మనం ఎక్స్చేంజ్ లో పట్టుకెళ్తే అక్కడ 1,00,000 రూపాయల నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ ట్రేడ్ అవుతుంది. అక్కడ మాత్రం 100 రూపాయల నుంచి కొనుక్కోవచ్చు. అందరూ 1,00,000 రూపాయలు పెట్టి కొనలేరు కాబట్టి అక్కడ 100 రూపాయల నుంచి కొనుక్కోవచ్చు, ఇక్కడ 1,00,000 కొనొచ్చు. అయితే ఇలా వచ్చిన కాయిన్ 2 భాగాలుగా తయారవుతుంది కాబట్టి ఒక భాగం హాఫ్ కాయిన్ తీసుకెళ్లి మీరు ఎక్స్చేంజ్ లో వెంటనే ట్రేడింగ్ చేసుకుంటే అమ్మేసుకోవచ్చు. ఆ క్యాష్ మీరు తీసుకోవచ్చు లేదా గోల్డ్ కొనుక్కోవచ్చు. రెండవ భాగం ఉన్నది కదా, ఆ రెండవ భాగాన్ని ఇక్కడే మీకు స్టేకింగ్ లో ఉంటది. 6 నెలల స్టేకింగ్ లో ఉంటది. రెండవ భాగం అంటే 50,000 రూపాయలది 6 నెలల స్టేకింగ్ లో ఉంటది. ఈ స్టేకింగ్ లోను ఉన్న ఈ కాయిన్ 6 నెలలకి ముందు 6 నెలలు ఒకటి ఉంది, 12 నెలలు ఒకటి ఉంది. ముందు 6 నెలలతో చెప్తున్నా. 6 నెలల స్టేకింగ్ లో ఉంటది. ఈ 6 నెలలకి మీకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంతంటే హాఫ్ కాయిన్ కి హాఫ్ కాయిన్ 100% వడ్డీ వస్తుంది. 100% ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే 1,00,000 రూపాయల విలువైన కాయిన్ ఇక్కడ వస్తుంది. ఆల్రెడీ మీరు తీసుకెళ్లి 50,000 రూపాయల కాయిన్ తీసుకెళ్లి అక్కడ మీరు ఇప్పుడు అమ్మేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత మీ కాస్ట్ మీకు వచ్చింది శివరెడ్డి చెప్పమ్మా, డాడీ? ఎంత అయింది? ఇప్పుడు 50,000 రూపాయలు కొన్నాము, 6 months టేకింగ్ పెట్టినందుకు హాఫ్ కాయిన్ వచ్చింది డాడీ. 100% అంటే 100% వచ్చింది. ఈ 1,00,000 రూపాయలు వాల్యూ వేసుకున్నా గానీ కాయిన్ కాస్ట్ లో 1,00,000 రూపాయలు వచ్చింది, 50,000 రూపాయలు గోల్డ్ వచ్చింది డాడీ. 50,000 రూపాయలు ట్రేడింగ్ లోకి వెళ్ళిపోయింది డాడీ. ఆ ట్రేడింగ్ లోకి వెళ్ళిపోయింది. 50,000 రూపాయల కాయిన్ ట్రేడింగ్ లోకి వెళ్ళింది. 50,000 రూపాయల కాయిన్ ఇక్కడ స్టేకింగ్ లో పెట్టినందుకు 50,000 రూపాయల కాయిన్ వచ్చింది. 1,00,000 రూపాయలు, అది 50,000, 1,50,000. డాడీ 1,50,000. అయితే ఇక్కడ స్టేకింగ్ లో పెట్టారు కాబట్టి మీరు స్టేకింగ్ గిఫ్ట్ అని ఒక గిఫ్ట్ పెడుతున్నాను. దానికి మీరు కొన్ని వెంటనే 40,000 రూపాయలు గోల్డ్ వెంటనే మీకు మనం చెప్పిన జ్యువెలరీ షాప్ లోకి వెళ్ళిపోయి ఆ గోల్డ్ మీకు నచ్చిన ఐటమ్ ని మీరు కొనేసుకోవచ్చు వెంటనే. దాని డబ్బులు నేను ఇస్తాను. మొత్తం ఎంత లెక్కండి శ్రీను, ఒకసారి నువ్వు అవి ప్రెజెంట్ చేయము. ఇప్పుడు మా ఫ్రెండ్స్ 1,90,000 ఓకే డాడీ. 1,90,000 అది నువ్వు ప్రెజెంట్ చేయి. 1,90,000 అయింది మీ కాయిన్. 1,90,000 అయింది. ఇప్పుడు ఇలా చేసినందుకు గాను ఎక్స్చేంజ్ లో మీరు పట్టుకెళ్ళి పెడుతున్నందుకు నేను 50,000 ప్లస్ 10,000 మీకు ట్రేడింగ్ కాయిన్ బోనస్ ఇస్తున్నాను. అంటే 60,000 రూపాయలు ట్రేడింగ్ కాయిన్, 1,10,000 రూపాయలు స్టేకింగ్ లోన్ వస్తుంది, 40,000 రూపాయలు గోల్డ్ వస్తుంది. అవి కొనుక్కుని అనమాట, మన వాళ్ళు కొనుక్కునేవి. నెక్స్ట్ ఇది పెట్టామా, వెంటనే తీసుకోవచ్చు. మీరు వెళ్ళి ఆ రోజే కొనుక్కోవచ్చు వెళ్ళి, లేదా మరుసటి రోజు వెళ్ళి కొనుక్కోవచ్చు. మీరు వెంటనే తీసుకోవచ్చు. ఓకే డాడీస్? ఓకే డాడీ. ఓకే డాడీ. ఓకే డాడీస్. ఓకే డాడీ. చాలా Okay. చాలా బాగుంది డాడీ. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. అంటే మీరు 100 రూపాయలకి చొప్పున ఇక్కడ అక్కడ ఇస్తే సరి బాగోదు కాబట్టి ఇక్కడ 1,00,000 రూపాయలు పెట్టాను. అక్కడేమో
₹100 నుంచి కొనుక్కోవచ్చు, అంటే $1 నుంచి కొనుక్కోవచ్చు. ఓకే డాడీస్, మీ అభిప్రాయాన్ని కూడా మీరు ఓకే డాడీ, తెలియజేయచ్చు. ఓకే డాడీ, ఎక్కడ కూడా నష్టం అవకాశం లేదు డాడీ. కొనుక్కున్న వాళ్ళకి ఎక్కడ నష్టం లేదు, లాభమే అంటే ఉన్నది. మీరు లక్షకి ₹1,00,000 లాభం వస్తుంది. ఈ కాంటెస్ట్ నేను ఇస్తాను. ఆ కాంటెస్ట్ లో మీరు పాల్గొన్నందుకు గాను మీకు మన కంపెనీ లైఫ్ టైం షేర్ ఇస్తుంది. జీవితాంతం మీకు మన ఫ్యాక్టరీలోను మీకు షేర్ ఇస్తుంది. దానికి ₹1 తీసుకోవట్లేదు. థ్యాంక్ యూ డాడీస్. ₹1 తీసుకోవట్లేదు మీ దగ్గర, ₹1 కూడా తీసుకోవట్లేదు. థ్యాంక్ యూ డాడీ. ఆ పిక్స్ థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. లవ్ యూ నాన్న, మార్చి పెట్టమ్మా ఆ పిక్స్. दोस्तों अभी हम बात करेंगे हमारा कैसे हम लोग हमारा सीजीसी कॉइन को हमारा ट्रेडिंग में हम रख सकते हैं। ठीक है, कंपनी नहीं रखेगी, हम रखेंगे। कैसे रखेंगे उसके ऊपर हम बात करते हैं। तो डैडी जी ने एक चीज बताया कि जैसे कि आप लोग जानते हैं हमारा स्कैंड के अंदर डायरेक्ट आप परचेज कर सकते हो सीजीसी कॉइन को। ठीक है, डायरेक्ट आप परचेज कर सकते हो स्कैंड के अंदर हमारा सीजीसी कॉइन को। लेकिन दोस्तों वहां पे एक कंडीशन क्या है कि 1 लाख पे ही आप खरीद सकते हो। कितना? 1 लाख रुपया देके आप खरीद सकते हो वहां पे। ठीक है, 1 लाख रुपया देके आप जब परचेज करोगे तो उसको कॉइन का कॉस्ट कितना रहेगा? 1,62,000 का कॉइन आप कितने में परचेज कर रहे हो? 1 लाख में। ठीक है दोस्तों, ये पहले बात सुन लेना, जो भी बता रहा हूँ उसको गहराई से सुनने का। ठीक है, क्योंकि 1 लाख रुपया में आपने परचेज किया, ठीक है, स्कैंड के अंदर जाके, उसमें से कंपनी क्या बोल रही है 50% कॉइन, एक कॉइन मिलेगा आपको 1 लाख रुपये में, तो वहां से 50% कॉइन कंपनी क्या बोल रही है आप ट्रेडिंग में रख दो। तुरंत जाके ट्रेडिंग में दे दिए आप, तो वहां पे जो परचेज करने वाला आएगा वो क्या करेगा? 1 USDT से चालू है वहां पे, मतलब 1 USDT मतलब हम लोग एक नॉर्मल हम गिनेंगे तो ₹100 से स्टार्ट है वहां पे। ठीक है, तो वहां पे जो भी लोग परचेज करेंगे, आपने जो 50% कॉइन वहां पे रख दिया, तो आधा कॉइन 50% मतलब आधा कॉइन आपने वहां पे रखा, तो उसका भी पैसा वहां से आपको मिल जाएगा 50,000 रुपया। ठीक है, क्योंकि वहां पे कॉइन का रेट कितना है? 1 लाख है, तो वहां पे आपको 50,000 आपको मिल जाएगा। लेकिन दोस्तों बाकी जो आपके पास 50% जो कॉइन पड़ा है, उस कॉइन को आप क्या कर, कंपनी बोल रही है उसको स्टेकिंग में रखेगी कंपनी। कितने महीने के लिए? 6 महीने के लिए। जब 6 महीने के लिए कंपनी स्टेकिंग में रखती है, तो कंपनी का कहना है कि 6 महीने के बाद उसका जो इंटरेस्ट आपको मिलेगा वो 50% और मिलेगा। मतलब आधा कॉइन आप रख रहे हो, 6 महीने के बाद वो 1 कॉइन बन रहा है, मतलब 50% का 100% बन रहा है, 50 का 100 बन रहा है। मतलब कितना हो गया? 50 मतलब 50,000 का कॉइन आपने रखा है, तो 1 लाख रुपए का कॉइन फिर से बन गया आपका। पहले तो आपने ट्रेडिंग में लेके गए 50,000 का कॉइन, और ट्रेडिंग से आप 50,000 रुपये कमा लिए, और यहाँ से कंपनी आपको फिर से 6 महीने के बाद क्या कर रही है? यहाँ पे 1 लाख का कॉइन बन गया, क्योंकि आधा कॉइन था और आधा कॉइन कंपनी दे रही है 6 महीने के बाद। तो क्या होगा? यहाँ पे 1 लाख रुपया जैसा था वैसा आपका फिर से आ गया। ठीक है, उसके बाद कंपनी का कहना है यहाँ पे जैसे आपने स्टेकिंग के लिए 50% कॉइन को स्टेकिंग 6 महीने के लिए रख दिए, तो कंपनी का कहना है, कंपनी क्या कर रही है स्टेकिंग गिफ्ट बोल के 40,000 रुपया का आपको गहना दे रही है। मतलब आप देखे होंगे बहुत सारा का पिक्चर कंपनी ने दिया है, ये सारा चीज आप 40,000 रुपये का ऑन द स्पॉट तुरंत आपने जैसे 1 लाख रुपया भरा, और तुरंत आपका क्या करेगी, क्या करना है आपको? कंपनी जो भी ज्वेलर से बोलेगी वहां पे जाना है, 40,000 रुपये का ज्वेलरी खरीदने लाए। ठीक है, ये एक बेनिफिट मिल गया। मतलब कितना हुआ यहाँ पे? आपने 1 लाख रुपया इन्वेस्टमेंट किया, मतलब 1 लाख रुपये का सीजीसी कॉइन परचेज किया, तो आपको कितना बेनिफिट मिला गिन लीजिए। देखिए मैं गिना देता हूँ आपको। यहाँ पे आधा कॉइन हमने यहाँ पे लेके गए हमारा एक्सचेंज के अंदर, तो वहां पे क्या हुआ? 50,000 रुपये का कॉइन लेके गए वहां पे, तो 50,000 का कॉइन 50,000 रुपया हमको मिल गया। लेकिन जैसे 50,000 का कॉइन आप लेके जाते हो, कंपनी आपका 10,000 रुपये कॉइन वहां पे भी ट्रेडिंग में एक्स्ट्रा देती है। मतलब 60,000 रुपये का कॉइन आपने वहां पे ट्रेडिंग में रखा, ट्रेडिंग से आपने 60,000 रुपये कमा लिया। ठीक है, बाकी यहाँ पे आपके पास कितना पड़ा है? 50,000 का कॉइन पड़ा है, तो उस 50,000 कॉइन को कंपनी 6 महीने के लिए स्टेकिंग में रखती है, तो वहां पे आपको 1 लाख रुपया मिल रहा है। मतलब कितना हो गया? 1,60,000 रुपया वहां पे हो गया, जो आपको कंपनी गिफ्ट दे रही है, गहना जो गिफ्ट दे रही है आपको। ठीक है, ये जो गहना आपको दिखाया कंपनी ने, वो जो गिफ्ट दे रही है वो 40,000 का गिफ्ट दे रही है। मतलब कितना हो गया? 2 लाख रुपया आपने 1 लाख रुपया रखा, लेकिन कंपनी आपको 2 लाख रुपया दे रही है विद इन 6 मंथ के अंदर दोस्तों। ठीक है, हम बहुत सारे कंपनी में काम कर रहे थे, तो वहां पे यही हो रहा था, आप लोग डबल के लिए डाल रहे थे पहला पैसा, तो वही चीज यहाँ पे भी हो रहा है। ठीक है, लेकिन यहाँ पे स्टेकिंग में जा रहे, पहले आपको तुरंत आपको 40,000 रुपये का गहना मिल गया, और तुरंत आपका सेल होते ही आपको 60,000 रुपया वहां से मिल गया। मतलब 1 लाख रुपया तो आपका ऐसे ही कवर हो गया। बाद में 6 महीने के बाद फिर से आपको दोस्तों 1 लाख रुपया का सीजीसी कॉइन मिल रहा है।
ठीक है, तो यही चीज को आप लोग को समझना है, और ये चीज जो भी करेंगे उन सभी को कंपनी भूमि पूजन में बुलाने वाली है, और उसके साथ साथ उनको फ्री में लाइफ टाइम शेयर कंपनी देने वाली है दोस्तों। ठीक है, ओवर टू यू डैडी। ఓకే డాడీ, ఓకే. ఇప్పుడు ఒక చిన్న చిన్న మార్పు చేసి మిగతా నేను చెప్పేస్తాను. ఇప్పుడు నాకు కొంతమంది రిక్వెస్ట్ నాకు వస్తున్నాయి. ఆ రిక్వెస్ట్ల మేరకు చిన్న మార్పు చేస్తున్నాను. కాయిన్ రేట్ ని మనం 1000 రూపీస్ పెడుతున్నాను. 1000 రూపాయలు పెడుతున్నాను, 1,00,000 రూపాయలకి 100 కాయిన్స్ వస్తాయి. 1000 రూపాయలకి పెడుతున్నాను కాయిన్. మీరు కాయిన్ రేటు 1000 రూపాయలు అంటే మనకి అక్కడ తీసుకునేది 1000 రూపాయలు తీసుకుంటారు. దాని సిస్టమ్ అంతా మీకు నేను తెలియజేస్తాను. మార్నింగ్ మీకు నేను అది ఇస్తాను. ఇప్పుడు కాయిన్ 1,00,000 రూపాయలు కొనుక్కోవాలన్నప్పుడు చిన్న ముక్క వస్తుంది డాడీ. అమ్మేసుకున్న వాళ్ళు పర్లేదు, అమ్ముకోలేని వాళ్ళు అది కాయిన్స్ దాచుకుంటారు భవిష్యత్తు కోసం అనుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే దాన్ని ఇదవుతుంది. మీరు దాన్ని తగ్గించండి అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. సో దాని నిమిత్తం నేను కాయిన్ ని 1000 రూపాయలు పెడుతున్నాను. చెప్పమ్మా. డాడీ ఎక్కడ పెడుతున్నారు 1000 రూపాయలది? ఇప్పుడు 1,00,000 రూపాయలు కాయిన్ రేట్ పెడుతున్నాం మనం. ఎక్స్చేంజ్ లోను కాయిన్ రేట్ 1,00,000 రూపాయలు. డాడీస్ మీకు నచ్చిందా? కాయిన్ రేట్ 1,00,000 రూపాయలు కాకుండా 1000 రూపాయలు పెడుతున్నాం. శివారెడ్డి మిగతా వాళ్ళు ఎవరు చాలా బాగుంటుంది, అందరికి అందుబాటులో ఉంటది, అందరు కొనుక్కోవడానికి అందరికి కూడా అనుకూలంగా ఉంటది. నచ్చింది కానీ డాడీ, 1,00,000 రూపాయలు చెప్పింది ఏంటంటే డాడీ, ఎస్ డాడీ ఒక్క మాట, 1,00,000 రూపాయలతో పెడితే సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు 1,00,000 రూపాయలతో డాడీ గారు ట్రేడింగ్ పెడితే 1,00,000 రూపాయలు కాయిన్ రేట్ అనుకున్నాం. ఇప్పుడు 1000 రూపాయలు పెడితే 1000 రూపాయలకు కాయిన్ వస్తుందా లేకుంటే 1000 రూపాయల పార్ట్ వస్తుందా అని డాడీ? 1,00,000 రూపాయల కాయిన్ లో భాగం అంత భాగం లేదు 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 లేదు. ఇప్పుడు 1,00,000 రూపాయలకి 100 కాయిన్స్ వస్తాయి. అది 1,00,000 రూపాయలకి 100 కాయిన్స్ వస్తాయి. 1000 రూపాయలు లెక్కన. మామూలు విషయం కాదు. మీకు అప్పుడు ఎక్కువ కాయిన్స్ మీ దగ్గర ఉంటాయి. కొన్ని కాయిన్స్ అమ్ముకున్నా సరే కొన్ని కాయిన్స్ మీ దగ్గర ఉంటాయి. చిన్న ముక్క కాకుండా వాళ్ళు అడిగింది ఏంటంటే, నన్ను వాళ్ళు అడిగింది ఏంటంటే మొత్తం కాయిన్ అంతా కలిపి మీరు మనం 1,00,000 రూపాయలు పెడుతున్నాం. అప్పుడు పెద్ద ఎక్కువ రేటుకి ముందే మనం పెట్టేస్తున్నప్పుడు అలా కాకుండా తక్కువ రేటుకే మనం ఇచ్చినట్టయితే మా దగ్గర 100 కాయిన్స్ ఉన్నాయి, నేను 10 కాయిన్స్ ఇవరకు కొనుక్కున్నాను, లేదు నాకు ఒక కాయిన్ కొనుక్కున్నాను అనేట్టు వస్తుంది. కాబట్టి నాకు ఫోన్ చేశారు. కాబట్టి వాళ్ళు అడిగిన దాంట్లో కూడా నాకు ఓకే ఇది బాగుంది అనిపించింది కాబట్టి దాన్ని ఓకే చేస్తున్నాను. డాడీ అయితే ఇది ఎక్స్చేంజ్ లో ఉంటది కదా, ఎక్స్చేంజ్ లో అది కదా రేట్? ఆ ఎక్స్చేంజ్ లో 1000 రూపాయలకి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఎంత ఎక్స్చేంజ్ లో నేను పెట్టినంత 16,200 పెడతాను, 1000 రూపాయలు ట్రేడింగ్ అవుతుంది. డాడీ శివరెడ్డి ఒకసారి చూడండి, 16,120 రూపాయలు పెడుతున్నాం మనం రేటు. అది మనం 1000 రూపాయల నుంచి ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే డాడీ, ప్రతి ఒక్కళ్ళకి అందే విధంగా ఉంది డాడీ. చాలా బాగుంది డాడీ. ओके ओके। दोस्तों यहाँ पे एक चेंजेस है। डैडी जी ने अभी कुछ लोग मतलब उनको कुछ लोग का मैसेज आया था जिससे उन्होंने फिर से इसको चेंजेस थोड़ा सा किए हैं। चेंजेस मतलब क्या है कि हमारा जो कॉइन का रेट जो था 1 लाख पे वो लॉन्च करने वाले थे, उसको अभी कंपनी ने 1600 रुपये पे चालू करेगी। ठीक है, तो क्या होगा कि एक कॉइन का रेट 1600 रुपये की 1620 रुपये से चालू करेगी, लेकिन आप लोग को ये 1000 रुपये से खरीद सकते हैं। ठीक है, 1000 रुपये से एक कॉइन खरीद सकते हैं। मतलब 1 लाख पे कितना कॉइन आएगा आपको? 100 कॉइन आएगा। ठीक है दोस्तों, तो इस बेसिस पे हमारा बाकी सब सेम रहेगा। तो लेकिन 1 लाख आप इन्वेस्टमेंट करते हो तो आपको 100 कॉइन आने वाला है। ठीक है दोस्तों, थैंक यू। ओवर टू डेट। ఓకే రెడీ అయితే ఇది కాక మీకు మన స్కైఎండ్ లోను 3 లెవెల్స్ ఉంటుంది. ఎంపీపీలో 3 లెవెల్సే ఉంటుంది. ఈ 3 లెవెల్స్ లోను కూడా దీంట్లో మీకు చెప్పింది ఏంటంటే 1,00,000 రూపాయలకి మీరు 100 కాయిన్స్ కొనుక్కుంటున్నారు కదా. మళ్ళీ ఇది ఒకసారి వివరణ ఇచ్చేస్తాను. 100 కాయిన్స్ కొనుక్కుంటున్నారు కదా, 50 కాయిన్స్ మీరు పట్టుకెళ్ళి వెంటనే సేల్ చేసుకోవచ్చు. 50 కాయిన్స్ పట్టుకెళ్ళి మీరు సేల్ చేసుకోవచ్చు. ఇంకొక 50 కాయిన్స్ స్టేకింగ్ లో పెడతారు. స్టేకింగ్ లో పెడితే 6 నెలలకి 100 కాయిన్స్ వస్తాయి. ఇవి జాగ్రత్త వినండి, మరొకసారి జాగ్రత్త వినండి. మీరు 100 కాయిన్స్ కొనుక్కుంటారు, 50 కాయిన్స్ పట్టుకెళ్ళి
మీరు షేరింగ్ లో పెట్టుకోవచ్చు, అంటే ట్రేడింగ్ లో పెట్టేస్తారు. మిగిలింది ఇంకొక 50 కాయిన్స్ ఉంటాయి. ఆ 50 కాయిన్స్ 6 నెలలు స్టేకింగ్ లో పెడతారు. ఈ 6 నెలలు స్టేకింగ్ లో పెట్టినందుకు మీకు ఇంకొక 50 కాయిన్స్ వస్తాయి మీకు 100%. అంటే మళ్ళీ మీ 100 కాయిన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు స్టేకింగ్ గిఫ్ట్ గా మనం 40,000 రూపాయలు గోల్డ్ మీరు అంటే ఇప్పుడు నేను పెట్టాను కదా, అలా మీరు తెచ్చుకోవచ్చు. వెళ్ళి ఎక్కువ కొనుక్కుంటే మీరు డబ్బులు ఇచ్చుకుంటారు. ఈ 40,000 రూపాయలకి నేను పంపించేస్తాను. 40,000 రూపాయలు గోల్డ్ కొనుక్కోవచ్చు. అయితే ఇప్పుడు గోల్డ్ మీరు ఎప్పుడైతే కొనేసుకున్నారో దానికి అయిపోయిన వెంటనే మీకు ఇంకో 10,000 స్టేకింగ్ పెట్టారు కదా, మరో 10,000 రూపాయలకి అంటే మరొక 10 కాయిన్స్ వస్తాయి. అంటే 60 కాయిన్స్ మీరు ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ చేస్తారు. 50కి 50 100 కాయిన్స్ మీకు స్టేకింగ్ ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ చేస్తారు. స్టేకింగ్ లో పెట్టిన 50 కాయిన్స్ 50 కాయిన్స్ 100 వస్తాయి. ఇది కాక స్టేకింగ్ గిఫ్ట్ కింద 40,000 రూపాయల గోల్డ్ వస్తుంది. అద్భుతం డాడీ, అద్భుతం. ఓకే డాడీ. సూపర్ డాడీ. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. ఓవర్ టు హిందీ. ఇది నేను మీతో కూడా ఎప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు నేను మీతో కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఈ మైక్ ఉన్న వాళ్ళతో కూడా నేను ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు. చెప్పలేదు డాడీ, దీని అసలు గురించి ఎప్పుడు చెప్పలేదు. మాట్లాడలేదు. ఎప్పుడు చెప్పలేదు. అంటే ఇప్పుడే అందరూ surprise. ఇక్కడే వినాలి, ఇక్కడే అవును. వినాలని నేను చెప్పాను. ఓకే సర్ప్రైజ్ గా ఉంది. ఓకే. दोस्तों डैडी जी का कहना है कि अभी स्कैंड में जो लोग 1 लाख रुपया देके जो परचेज करेंगे तो उनको 100 कॉइन आएगा, ठीक है। 100 कॉइन में से 50 कॉइन आप क्या करोगे, सेलिंग में रखोगे, ट्रेडिंग में एक्सचेंज के अंदर लेके जाके। बाकी 50 कॉइन आप क्या करोगे, स्टेकिंग में रखोगे 6 महीने के लिए, ठीक है। जब 6 महीने के लिए आप स्टेकिंग में रखते हो तब आपको 6 महीने के बाद वो 50 कॉइन को और 50 कॉइन मिला के कंपनी 100 कॉइन फिर से दे रही है आपको, ठीक है। लेकिन जब जैसे आप स्टेकिंग में रखोगे तुरंत आपको गिफ्ट कंपनी दे रही है, स्टेकिंग गिफ्ट बोल के 40,000 रुपये का स्टेकिंग गिफ्ट दे रही है, जो कि गोल्ड आप जाके कोई भी शॉप में परचेज कर सकते हो, ठीक है। ये हो गया आपका बेनिफिट 40,000, यहाँ से 50 कॉइन आपको बेनिफिट मिल गया। जैसे आप गिफ्ट ले लेते हो तुरंत कंपनी क्या करेगी, फिर से 10 कॉइन फिर से आपको देगी, जो कि आप ट्रेडिंग में फिर से रख सकते हो सेलिंग के लिए। मतलब 60 कॉइन्स आप सेलिंग में रख सकते हो, 50 कॉइन आप स्टेकिंग में रखोगे। जैसे रखते हो तो आपको 6 महीने के बाद आपको 100 कॉइन हो जाता है, 50% कंपनी दे रही है, मतलब 100 कॉइन हो गया। फिर आपको गिफ्ट दे रही है कंपनी, स्टेकिंग गिफ्ट कितना, 40,000 रुपीज का। मतलब दोस्तों ये जो चीज कंपनी दे रही है इसको आप गिनोगे तो टोटल आपको 1 लाख का 2 लाख रुपया हो रहा है, ठीक है। तो ये चीज को आपको ध्यान देना है 6 महीने के अंदर, ठीक है सर। तो ओवर टू डैडी। ఓకే, అయితే ఇప్పుడు మీకు మన స్కైఎండ్ లో 3 లెవెల్స్ ఉంటాయి దీనికి సంబంధించి. జస్ట్ 3 లెవెల్స్, 1 2 3 అంతే. ఇది 1 మంత్ ఇస్తున్నాం దీన్ని. ఇది 3 లెవెల్సే ఉంటాయి. ఈ 3 లెవెల్స్ లోనే మీకు ఐఎన్ఆర్ కమిషన్ ఉంటుంది, అలాగే సిజిసి కాయిన్ కమిషన్ ఉంటుంది. సిజిసి కాయిన్ కమిషన్ అది ట్రేడింగ్ కాయిన్, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ ట్రేడింగ్ కాయిన్ వెంటనే మీరు అమ్ముకోవచ్చు. మన స్కై అండ్ లో వచ్చినటువంటి ఈ సిజిసి ట్రేడింగ్ కాయిన్ కమిషన్ ఉంటది, దాన్ని మీరు ఆ రోజు నైట్ మీరు పంపించేసుకొని మీరు వెంటనే దాన్ని అమ్ముకోవచ్చు. అంటే నేను ఎప్పటి నుంచి అయితే ఎక్స్చేంజ్ లో మీరు సేల్ చేసుకోవచ్చు అని చెప్తాను. ఇది కూడా ఇప్పుడు ఈ సెషన్ ఈ టైంలో ఇప్పుడు ఈ రోజు చెప్పేస్తాను దీన్ని. ఇదైతే మాత్రం ఈ ఎంపీపీ అనేది లేదా స్కైన్ లో అనేది ఎల్లుండి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టుగా సిజిసి కాయిన్ కమిషను, ఐఎన్ఆర్ కమిషను, 2 కమిషన్లు ఈ 3 లెవెల్స్ లో ఉంటాయి. ఇందులో 3వ లెవెల్ ఉంది కదా, ఈ 3 డాడీ చెప్పేస్తావా? మళ్ళీ చెప్తాను. చెప్పండి. ఓకే, అయితే ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ 3 లెవెల్స్ లోను మనం 3వ లెవెల్కి వస్తే 3వ లెవెల్లోనూ ఒక లెవెల్కి ఇంత అని ఉంటది కదా, మీరు 3వ లెవెల్లోకి వస్తే నాకు 3వ లెవెల్లోనూ 36 మెంబర్స్
మీకు దానికి వస్తాయి. ఇంతకుముందు మనం సెల్ ఫోన్ కి 66 కదా, లేదంటే బండికి 132 కదా, లేకపోతే 1680 మంది కదా. ఇక్కడ 36 మంది వస్తే చాలు. ఈ 36 మందికి ఫస్ట్ మీకు మన కంపెనీలో లైఫ్ టైం షేర్ వస్తుంది. ఇక్కడెక్కడ మీకు డబ్బులు పెట్టలేదు. మీ కాయిన్స్ మీకు వచ్చా లేదా? Yes, daddy. వచ్చాయి డాడీ. మీ Yes, కాయిన్స్ daddy, మీకు yes, వచ్చాయి. మళ్ళీ మీరు రెఫర్ చేసినందుకు ఐఎన్ఆర్ కమిషన్ వచ్చింది. అది కాకుండా మళ్ళీ మీకు కాయిన్ కమిషన్ వస్తుంది. ఇది కాకుండా 3 లెవెల్లో 36 రావాలంటే 1 లెవెల్లో మీరు ఎంతమంది వేసుకోవాలనేది మీ ఇష్టం. ఇక్కడ నేను టార్గెట్ పెట్టలేదు. 36 మెంబర్స్ అక్కడ వస్తే చాలు, మీకు లైఫ్ టైము మన ఫ్యాక్టరీలో షేర్ ఉంటది. అలాగే Okay. 1 లక్ష రూపాయలు గోల్డ్ మీకు వస్తుంది. ఈ షేర్ తో పాటుగా 1 లక్ష రూపాయలు గోల్డ్ వస్తుంది మీకు. ఇది మన ఎంపీపీ లోన్ మీకు వచ్చేది. 1 ఐఎన్ఆర్ కమిషన్, 2 సిజిసి కమిషన్, 3 లెవెల్లో 36 మంది వస్తే 1 లక్ష రూపాయలు గోల్డ్, అలాగే మన ఫ్యాక్టరీలో షేర్. ఓకే నడీస్, లవ్ యూ డాడీ, సూపర్ Daddy, ఆఫర్ daddy, love you. ఆఫర్ అద్రింది. ఇది లైఫ్ లో మళ్ళీ నా నుంచి ఏమీ రాదు, మన కంపెనీ నుంచి ఏమీ రావు. ఇప్పుడు మీరు Daddy, ఏం చిన్న ఉదాహరణ తీసుకుంటారో అండి. అవి మీకు వస్తాయి. ఇంతకుముందు అయితే ఇక్కడ చెప్పకూడదు ఒకటే- చిన్న ఉదాహరణ డాడీ. ఆ, డాడీ చిన్న ఉదాహరణ. ఇంతకుముందు చెప్పకూడదు మంచి మాట చెప్తున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ మొబైల్ షాపుల బయట క్రెడిట్ కార్డులకు ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ అని చెప్పి కూర్చుంటారు కదా. నెక్స్ట్ మీరు ఇచ్చిన ఆఫర్ లో గోల్డ్ షాప్ బయట మనోళ్ళు కూర్చుండే దశ వస్తుంది డాడీ, గోల్డ్ కొనే వాళ్ళ కోసం. అది తక్కువ Love you, టైమే కదా, తక్కువ టైమే కదా. 1 మంత్ ఇస్తున్నాం. ఆ 1 మంత్ కాబట్టి 1 నెలలో చేసుకుని సరిపోతుంది అంతే. Yes, ఓకే, yes. ఓవర్ టు హిందీ. दोस्तों अभी हम बात करेंगे हमारा कॉइन के बारे में। तो मैं बात कर चुका हूँ, सीजीसी कॉइन कैसे मिलेगा, क्या मिलेगा, उसके ऊपर पूरा डिटेल्स बताया हूँ। अभी हम बात करेंगे हमारा एमपीपी के बारे में, ठीक है। हमारा जो एमपीपी है उसके ऊपर बात करेंगे। जैसे कि डैडी जी ने बताया कि आप लोग हमारा गोल्ड कॉइन आप परचेज करोगे कहाँ से, हमारा सीजीसी कॉइन कहाँ से परचेज करोगे। जो लोग 1 लाख रुपया देके परचेज करते हैं, कहाँ से, हमारा स्कैंड से। जैसे आप परचेज करोगे तो वहाँ पे आपका 1 लाख रुपया देके आप परचेज करते हो तो आपको क्या क्या बेनिफिट मिलेगा वो सारा चीज कंपनी ने बता दिया, ठीक है। लेकिन यहाँ पे कंपनी ने एमपीपी रखा है, पहला लेवल, सेकंड लेवल, थर्ड लेवल। कौन सा लेवल पे आपको कितना, फर्स्ट लेवल पे कितना रखना है पतना आपका मर्जी, सेकंड लेवल पे कितना रखना है आपका मर्जी। लेकिन थर्ड लेवल पे जैसे आप 36 मेंबर्स हो जाते हैं आपके नीचे आपका थर्ड लेवल पे आपका टीम से, टोटल टीम से 36 लोग जैसे थर्ड लेवल पे आ जाते हैं तो आपको कंपनी लाइफ टाइम के लिए शेयर कंपनी का दे रही है और 1 लाख गोल्ड भी दे रही है। 1 लाख गोल्ड आपको गिफ्ट दे रही है और लाइफ टाइम शेयर दे रही है। और उसके साथ साथ कंपनी आपको यहाँ पे जो लेवल इनकम मिलेगा आपको वो आईएनआर में कमीशन भी मिलेगा। और आपको क्या होगा दोस्तों, सीजीसी कॉइन, ट्रेडिंग सीजीसी कॉइन भी मिलेगा, ट्रेडिंग सीजीसी कॉइन कमीशन मिलेगा, जो कि आप दूसरे दिन ही उसको सेल कर सकते हैं। आज आपने जितने लोग को ज्वाइनिंग किया और जितने भी सीजीसी कॉइन का कमीशन मिला आपको, वो तुरंत आप सीजीसी कॉइन को ट्रेडिंग में बेच सकते हैं। ये एक बेनिफिट की क्या क्या बेनिफिट मिल रहा है यहाँ पे दोस्तों आपको। जैसे 1 लाख गोल्ड आप एक हम एग्जांपल देखेंगे, तो आप किसी से परचेज करवा रहे हो, ये 1 लाख परचेज मतलब वो गोल्ड कॉइन परचेज कर रहा है, ठीक है बंदा। तो क्या होगा, पहले 1 लाख रुपया देखिए, जैसे वो परचेज करेगा तो क्या होगा, 50,000 रुपया, 50 कॉइन, 100 कॉइन मिलेगा उसको। 100 कॉइन में से 50 कॉइन उसका जाएगा ट्रेडिंग में, ठीक है। वहां से उसको प्रॉफिट मिलेगा, 50,000 बेच के वो ले लेगा, ठीक है। उसके बाद वहाँ ट्रेडिंग से मिल जाएगा उसको। दूसरा जो क्या होगा, 50,000 का 50 कॉइन जो आपके पास रहेगा वो स्टेकिंग में जाएगा 6 महीने के लिए। तो वहां पे आपको क्या होगा, 6 महीने के बाद 100 कॉइन होके मिलेगा, उसका भी आप बेनिफिट ले सकते हो। मतलब आपका 100 कॉइन आ गया, उसको भी आप सेल कर सकते हो ट्रेडिंग में जाके। तो वहां से भी आपको 1 लाख रुपया मिल गया। और उसके साथ साथ आपको गिफ्ट भी कंपनी 40,000 रुपये का दे रही है। और उसके साथ साथ 10,000 का फिर से कंपनी आपको सेलिंग के लिए दे रही है। मतलब 2 लाख रुपया तो वहां पे आपको मिल ही गया। ऐसा प्लान, बहुत जबरदस्त प्लान कंपनी ने लेके आया है। तो उसको एमपीपी में आप ऐसा करते हो, एक लोगों को समझाते हो और उससे कोई भी आदमी, देखिए दोस्तों, कोई भी आदमी को आप समझाते हो तो ऑटोमेटिक वो आएगा और उसको बेनिफिट बताइए। बेनिफिट क्या है बताइए उसको। 1 लाख रुपया देने से 2 लाख रुपये का उसको बेनिफिट मिल रहा है, ठीक है। वो चीज उसको बताइए। तो आप ऐसे बता के आप थर्ड लेवल पे 36 मेंबर जैसे कर लेते हो तो लाइफ टाइम फ्री शेयर मिलता है और 1 लाख आपको गोल्ड मिलता है,
गिफ्ट में, और उसके साथ साथ INR कमीशन भी मिलता है, और उसके साथ आपको CGC कॉइन का CGC कॉइन जो आपको मिलता है उसको आप सेलिंग कर सकते हो ट्रेडिंग में। ओवर टू ट्रेडिंग। నరసింహరావు గారు, ఫ్యాక్టరీలో షేరింగ్ సార్, క్లియర్ గా చెప్పండి. ఫ్యాక్టరీల వరకు షేరింగ్. సార్ అది ముందు చెప్పాను. ఓకే, మరొకసారి మరి ఇది ఇప్పుడు కూడా మరొకసారి చెప్పేసి దీంతో పాటుగా అది ఉంటుంది. दोस्तों जो शेयर जो कंपनी दे रही है फैक्ट्री का, देखिए फैक्ट्री जो कंपनी ने कल बताया था आपको 75 करोड़ का कंपनी का जो फैक्ट्री बना रहे हैं, तो ठीक है उसके अंदर बहुत सारा प्रोडक्ट वहाँ पे आने वाला है आने वाला दिनों के अंदर। तो वहाँ पे हमारा इनोवेशन जो है, ठीक है, उससे जो बन रहा है जो भी प्रोडक्ट बनेगा उसका जो प्रॉफिट शेयर कंपनी क्या कर रही है, प्रॉफिट शेयर कंपनी का प्रॉफिट में से जो शेयर निकलेगा वो शेयर दे रही है, ना आपको IPO दे रही है ना आपको फ्री IPO दे रही है, ठीक है। शेयर कंपनी का शेयर दे रही है दोस्तों, उसको भी ध्यान देना जरूरी है, ठीक है। ओवर टू डेडी। ఓకే, ఇవి ఈ నెల రోజుల పాటు మాత్రమే ఈ కాయిన్స్ ఇక్కడ కొనొచ్చు. ఆ తర్వాత ఎవరు కావాలన్నా ఎక్స్చేంజ్ లో మాత్రమే కొనుక్కోవాలా. అయితే ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. ఈ ఫ్యాక్టరీ మనం ఎందుకు పెడుతున్నాం అంటే మిగతా అన్ని బయటకి ఇచ్చేస్తాం, ఇది కూడా బయటకి ఇచ్చిందే. ఇందులో 30% ఇందులో ముగ్గురు ఉంటాం. ఒకటి ఇప్పుడు ఈ షేర్ లో ఉన్న వాళ్ళు, ఎన్ని షేర్స్ వస్తే వీళ్ళు ఉంటారు. రెండో వాళ్ళు మనకి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, ఈ ఫ్యాక్టరీకి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. మూడోది ఈ ఇన్వెన్షన్, ఆ ఫ్యాక్టరీ ఇది అంతా కూడా కంపెనీ సైడ్ ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ ఫ్యాక్టరీ మనం పెడుతున్నాం. ఆ తర్వాత నుంచి ఇంకా కంటిన్యూస్ గా ఫ్యాక్టరీలు వస్తూ ఉంటాయి. కానీ ఈ విధానంలో మనం దీని తర్వాత ఇది ఉండదు, ఇన్వెస్టర్స్ వస్తారు వాళ్ళు పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా మన డీ కాయిన్ యూటిలిటీ పెరగాలంటే ఇండస్ట్రీ మన దగ్గర ఉన్నప్పుడు కాయిన్ యూటిలిటీ పెంచొచ్చు. ఇప్పుడు నేను బయట నుండి తీసుకొస్తున్నాను, అక్కడ మనం ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అదే మనం చేసుకుంటే మనకు నచ్చిన మోడల్ వస్తుంది, మనకి డబ్బులు తగ్గుతాయి, మన ప్రొడక్షన్ ఎంత కావాలంటే అంత పెంచవచ్చు. మన సేల్ పెరుగుతున్న కొద్దీ డీ కాయిన్ రేటు పెరిగిపోతూ ఉంటది, లేదా డీ కాయిన్ యూటిలిటీ పెరిగిపోతూ ఉంటే అవి బర్న్ అయిపోతాయి. కాబట్టి కాయిన్ రేట్ మళ్ళీ పెరుగుతూ ఉంటది. తర్వాత సిజీసీ కాయిన్లకు కరెన్సీగా కొన్నాళ్ళ తర్వాత మారిపోద్ది. కాబట్టి అటు CGC కరెన్సీ, INR కరెన్సీ మనకి మార్కెట్ లోకి వెళ్తుంది. తద్వారా మన వస్తువులు కొంటారు, మన ప్రొడక్ట్ కొంటారు, మన డీ కాయిన్స్ యూటిలిటీలోకి వెళ్తాయి. ఇది ఈ ప్రక్రియలో ఒకదానికి ఒకటి బ్యాలెన్స్ కాబట్టి ఈ విధానాన్ని తీసుకున్నాను. ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న మనం ఇందులో కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అవకాశం వస్తే నేను చేస్తానని ఎన్నోసార్లు నిరూపించి ఆ మీటింగ్స్ అది మీరు రావడం జరిగింది, ఆ మీటింగ్స్ మనం చేసుకోవడం జరిగింది. ఈసారి మీరు అలాగే గెలిచి వస్తే మీకు లైఫ్ టైం గిఫ్ట్ ఇవ్వడానికి నేను ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాను. ఒకటి చెప్పండి, మరి మీతో చెప్తాను. ఓటు హిందీ. दोस्तों डैडी जी का कहना है जो हम लोग स्काइएंड से जो ये परचेज करेंगे, ये ओनली कंपनी आप लोग को मौका दे रही है ओनली 1 मंथ के लिए, ठीक है। 1 मंथ के बाद आप एक्सचेंज से ही परचेज करना पड़ेगा, वहां से आप शेयर ये कर सकते हो CGC कॉइन को परचेज वगैरह, ठीक है। लेकिन दोस्तों यहाँ पे एक डैडी जी का कहना है कि मैं ये चीज़ आप लोग के लिए क्यों कर रहा हूँ कि इतना साल से 5 साल से आप लोग मेरे साथ हो, ठीक है। तो इन सभी वो चीज़ को मैं देखा, और आप लोग जो भी चीज़ मैं बताता हूँ सभी चीज़ में आप लोग भागीदारी लेते हो और पार्टिसिपेट करते हो और अचीवमेंट करके भी आते हो, ठीक है। तो आप लोग फिर से लास्ट बार एक बार आप लोग कोशिश कर लेते हो और अचीवमेंट कर लेते हो, तो आपको ये सारा चीज मिलने वाला है, क्योंकि लाइफ टाइम में ये शेयर मिलने वाला है दोस्तों आपको। इसके लिए आप लोग कोशिश करके आप इसको अचीवमेंट करके भी आ सकते हो। और दूसरा चीज डैडी जी बता रहे हैं कि हमारा यहाँ पे जो शेयर मिलेगा, ठीक है, आपको जो फैक्ट्री बन रहा है उसमें क्या होगा, शेयर होल्डर रहेंगे और इन्वेंशन कंपनी का रहेगा, दूसरा इन्वेस्टर रहेगा। तीन में डिवाइड होगा फैक्ट्री को, ठीक है। फैक्ट्री को 3 में कौन सा शेयर होल्डर जो रहेंगे वो रहेंगे, और इन्वेस्टर जो रहेगा वो उसका रहेगा, और इन्वेंशन मतलब कंपनी का इन्वेंशन रहेगा, ठीक है। तो ये 3 चीज से अपना फैक्ट्री चलने वाला है। आने वाले दिन में बहुत सारे फैक्ट्री ऐसे आने वाला है और उसमें बहुत सारा प्रोडक्ट भी आएगा दोस्तों। यही चीज को डैडी जी ने आप लोग के सामने रखा है। ओके डैडी। ఓకే రెడీ. అయితే నెక్స్ట్ ఇప్పుడు
గతంలో వచ్చినటువంటి సిఇఓస్ కానీ, గతంలో ఉన్నటువంటి సూపర్ సిఇఓస్ కానీ, గతంలో మనం విన్ అయి వచ్చిన కొన్ని ర్యాంక్స్ వాళ్ళు కానీ, ఇప్పుడు గతంలో విన్ అయినటువంటి కార్ విన్నర్స్ అంటే మనం రిలీజ్ చేసిన దాంట్లో వీలాంటి వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ గెలిచొస్తే, వాళ్ళు కానీ గెలిచొస్తే ఆ లిస్ట్ మన దగ్గర ఉన్నది కాబట్టి వీళ్ళతో మనం ఇందులో వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు ఉండుంటే వాళ్ళకి ఎక్స్ట్రా కంపెనీ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. డాడీస్ ఎవరు వింటున్నారా? ఇప్పుడు ఇందులో కొంతమంది ఉన్నారు. నవీన్ అన్న డాడీ బాగుంటుంది. పాత వాళ్ళు కూడా మళ్ళీ యాక్టివేషన్ యాక్టివ్ అయ్యి మళ్ళీ రానికి అవసరం ఉంటుంది. ఇప్పుడు నువ్వు సీఈఓ డాడీ, ఇప్పుడు నాతో మాట్లాడుతూ నువ్వు సీఈఓ, నువ్వు మళ్ళీ గెలిచి వచ్చావు అనుకో. ఇప్పుడు మళ్ళీ అంటే ఇందులో కూడా గెలిచి వచ్చావు అనుకో, నువ్వు ఇక్కడ వచ్చిన షేర్ కాకుండా ఎక్స్ట్రా నీకు బెనిఫిట్ అయ్యేటట్టు ఎక్స్ట్రా నీకు వచ్చేటట్టు చేస్తున్నాను. ఓ సూపర్ సీఈఓ, ఇప్పుడు ఇందులో సూపర్ సీఈఓ కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ కి మన ఎవరు భీమ్సేన్ ఉన్నారు, భీమ్సేన్ ఉన్నాడు, ఉపేంద్ర సార్ ఉన్నారు. అయితే వీళ్ళు ఇప్పుడు మన ఇందులో విన్ అయ్యారు. ఎక్స్ట్రా మళ్ళీ షేర్ ఉంటది. ఎందుకంటే గతం నుంచి మన కార్ విన్నర్స్ అయ్యారు. వాళ్ళు ఎవరైనా వచ్చినా లేదా క్యూ లైఫ్ లో విన్నర్స్ అయిన మన దాని లిస్ట్ ఉన్నది కదా మన దగ్గర, వాళ్ళు ఎవరు విన్ అయ్యి వచ్చినా సరే ఎక్స్ట్రా షేర్స్ వస్తాయి. ఎందుకంటే నానా బాగుంటుంది డాడీ, అందరు యాక్టివేషన్ అయితే మళ్ళీ చాలా బాగుంది, చాలా బాగుంది డాడీ. మాల్దీవ్స్ లో విన్ అయిన వాళ్ళకి కూడా ఉంటది కదా డాడీ అవకాశం. మాల్దీవ్స్ క్యూ లైఫ్ లో కూడా చేశారు కదా. మనం 400తో మీటింగ్ పెట్టాం కదా. వాళ్ళు ఎవరు వచ్చినా 400తో మీటింగ్ పెట్టాం కదా. దుబాయ్ విన్నర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎవరు వచ్చినా, అలాగే సిఇఓస్ సన్ రేకి వచ్చారు కదా, ఆ సన్ రేకి వచ్చిన వాళ్ళలో ఎవరు విన్ అయ్యి వచ్చినా, సూపర్ సిఇఓస్ ఎవరు విన్ అయ్యి వచ్చినా, వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఎక్స్ట్రా షేర్ వాళ్ళకి లైఫ్ టైం కాబట్టి ఇది వినియోగించుకునే ప్రయత్నం చేయండి. అలాంటి వాళ్ళు ఎవరు ఈ అవకాశాన్ని వదలకండి. వాళ్ళకి ఈ బెనిఫిట్ ఉంటుంది. బాగుంటుంది. दोस्तों डैडी जी क्या कहना है कि जितने भी सीईओ हैं, सुपर सीईओ हैं, कार विनर हैं या हमारा बाइक विनर नहीं है, बाकी सभी जितने भी विनर है, ठीक है। उसके बाद हमारा क्यू लाइफ में भी कुछ लोग विन किए थे और मालदीव में भी कुछ लोग विन किए थे। उन सभी लोगों के लिए कंपनी का कहना है कि आप वहाँ पे भी विन किए और यहाँ पे भी आप विन कर लेते हो, थर्ड लेवल अचीवमेंट कर लेते हो, तो आपको एक्स्ट्रा शेयर कंपनी देने वाली है दोस्तों। इसको भी आप लोग को ध्यान देना है। ఓవర్ టు డాడీ. ఓకే, మనం మళ్ళీ మనం ఇది కొనసాగించాం కాబట్టి మనం ఈసారి మనం చేసినప్పుడు మనం అందరం అక్కడ కలిసినట్టు ఉంటది. మన ఫ్యాక్టరీని ఓపెన్ చేసుకుంటాం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో నేను ఆ ఇన్వెన్షన్ ఆ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళిపోతాను. మీరు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు కాయిన్స్. మన ప్రొడక్ట్ కొనుక్కున్నప్పుడు చేయొచ్చు. దానికి కావలసినంత అంటే ఇప్పుడు 500 కిలోమీటర్లు మనం ఆటోకి ఇస్తున్నామంటే దాని సేల్ ఎలాగ ఉంటుందో మీ ఊహకు కూడా దొరకదు. ఇప్పుడు మన బండి వస్తుంది అంటే బండి వచ్చేసింది. ఇప్పుడు నేను దాన్ని రెడీ చేసి మీకు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి కానీ, ఈ డీలర్షిప్ తీసుకున్న వాళ్ళకి కానీ నేను ఆ వెహికల్ పంపిస్తాను. చూడండి, మీరు నేను కాదు, ఆ బళ్ళు సందడి చేస్తాయి. 500,000 కిలోమీటర్స్ అంటే ఆ బళ్ళు సందడి చేస్తాయి. 10,000 కిలోమీటర్ల కార్ అంటే ఆ కార్లు సందడి చేస్తాయి. అలా చేసినప్పుడు మన కాయిన్స్ అద్భుతంగా వెళ్తాయి. అందులోకి నేను వెళ్ళిపోయే ముందు ఒక్కసారి చివరిగా మనం ఈ అవకాశం కూడా తీసుకుందాం. ఒకప్పటి నుంచి కష్టపడ్డారు. నేను ఇచ్చిన కార్ పోయింది అంటే అది 5 సంవత్సరాలు ఎందుకంటే అది పోయి ఉంటది. నేను ఇచ్చిన బైక్ పోయి ఉంటది. నేను ఇచ్చింది ఏదైనా సరే అది కంప్లీట్ అయిపోయి ఉంటది. అది కంప్లీట్ అయిపోయి ఉంటది. కానీ ఇప్పుడు నేను ఇవ్వబోయే ఈ షేర్ అనేది మీ లైఫ్ టైం ఉండిపోతుంది. వాట్ హిందీ ఇంకొక విషయం చెప్పేసి క్లోజ్ చేద్దాం. दोस्तों डैडी जी का कहना है कि अभी
डैडी जी बोल रहे हैं ये लास्ट मौका है आप सभी के लिए, और हमारा हम नहीं बोलेंगे, हमारा गाड़ी बोलेगी, क्योंकि हमारा जो माइलेज जा रही है तो वो सारा चीज बोलेगा अभी। तो क्या होगा कि दोस्तों आप लोग सोच भी नहीं पाएंगे उतना हमारा कॉइन का रेट जा सकता है कि यूटिलिटी में, क्योंकि हमारा जो जितना भी गाड़ी आ रहा है 500 किलोमीटर वाला अभी आ रहा है हमारा, जैसे कि 1000 किलोमीटर वाला भी गाड़ी आ रहा है, ऑटो रिक्शा भी आ रहा है, और उसके साथ साथ 10,000 किलोमीटर वाला 4 व्हीलर भी कंपनी लाने वाली है। तो ये सारा चीज को आप देखते हुए आपको ये चीज डैडी जी बोल रहे हैं कि आप सोच नहीं पाएंगे उतना वैल्यू इसका जा सकता है। और सभी लोग आप लोग फिर से अचीवमेंट करते हैं, तो आपके पास जो 4 व्हीलर था जो 5 साल पहले जिन्होंने भी 4 व्हीलर अचीवमेंट किए थे, तो आज भी 4 व्हीलर खत्म हो गया होगा उनका, लेकिन आज कोई भी अचीवमेंट करके आता है तो उसको लाइफ टाइम शेयर मिलने वाला है दोस्तों, लाइफ टाइम शेयर मिलने वाला है। तो इसको ध्यान देना जरूरी है दोस्तों, ठीक है। इस बेसिस पे आप अचीवमेंट करते हो तो बहुत अच्छा आपको बेनिफिट मिलने वाला है, और पहले से जो अचीवमेट किए और अभी आते हैं तो उनको एक्स्ट्रा कंपनी फिर से एक शेयर देने वाली है, तो उसको भी लाइफ टाइम आपको मिलने वाला है दोस्तों, इसको भी ध्यान देना है। ఓకే డాడీ. ఓకే డాడీ. అలాగే లాస్ట్ టైం మనకి మాల్దీవ్స్ లో కార్ విన్నర్స్ వచ్చారు, అందులో నేను 25 మంది కార్స్ ఇచ్చాను. మరి కొంతమందికి సెకండ్ ఫేజ్ లో మనం ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ లో సెకండ్ ఫేజ్ లో ఇప్పుడు బాగా వర్క్ చేసిన వాళ్ళందరికీ ఇస్తున్నాను. ఎందుకంటే నేను పని చేస్తున్నప్పుడు నేను చేస్తానని చెప్పాను, వాళ్ళకి ఇస్తాను. అలాగే 25 కార్లు ఎవరికైతే మనం రిలీజ్ చేసామో వాళ్ళు కంపల్సరిగా దీనిలో వర్క్ చేయాలి. నేను వర్క్ చేయడానికే ఇచ్చాను దాన్ని, అంటే వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటది. కండిషన్ ఏంటో ఆల్రెడీ వాళ్ళకి చెప్పేశాను. చివరిగా మన వర్క్ కాబట్టి దీంట్లో మీరు కూడా గెలిచిరండి. ఆ 25 మంది కూడా వాళ్ళు గెలిచిరండి. ఇప్పుడు 25 మంది కాదు, మిగతా మన పాత కారు విన్నర్స్ కానీ ఎవరైనా సరే ఒకప్పుడు వచ్చిన విన్నర్ గెలిచి ఉంటే ఎక్స్ట్రా షేర్ మనం రిలీజ్ చేస్తున్నాం. ఆ రోజు కొంతమందికి ఫేజ్ 2 లో కొన్ని కార్లు రిలీజ్ చేస్తున్నాను. ఓటు హిందీ. दोस्तों डैडी जी क्या कहना है, अभी नेक्स्ट मीटिंग जो हमारा होगा उस मीटिंग के अंदर जो लोग मालदीव में अचीवमेंट किए थे कार विनर, उसमें से 25 लोगों को कंपनी कार दे चुकी है, और बाकी लोगों को कंपनी ने बताया था जो लोग काम करेंगे उनको कंपनी देने वाली है। तो काम करने वाले को कंपनी कुछ लोगों को फिर से अभी जो नेक्स्ट मीटिंग जो होगा उसके अंदर जो लोग अचीवमेंट करके आएंगे इसके अंदर, तो उन लोगों में से कुछ लोग जो मालदीव में अचीवमेंट किए थे उनको कंपनी वहाँ पे कार देने वाले सेकेंड स्टेज में, ठीक है दोस्तों। इसको भी लोगों को ध्यान देना जरूरी है, ठीक है। ओवर टू डैडी. అలాగే ఈ సిజిసిని కూడా మన డీ కాయిన్ మాదిరిగానే మన క్యూసిసి మాదిరిగానే మరికొన్ని ఇంటర్నేషనల్ గా ఉన్న మనలాంటి ఇంటర్నేషనల్ గా ఉన్న వేరే ఎక్స్చేంజ్ లో కూడా ఎక్కువ ఎక్స్చేంజ్ లోకే నేను వాటిని కూడా రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే మన ఎక్స్చేంజ్ లోను కొనుక్కున్న వాళ్ళు మిగతా ఎక్స్చేంజ్ లో కూడా పట్టుకెళ్ళి అమ్మొచ్చు, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఈ 50% ఎక్స్ట్రా సిజిసి కాయిన్ అనేది మన ఎక్స్చేంజ్ లో మాత్రమే దొరుకుతుంది. మిగతా ఎక్స్చేంజ్ లో కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఇక్కడ మాత్రమే ఆ 50% ఎక్స్చేంజ్ ఎక్కువ అనేది మనం ఇచ్చిన ఆఫర్ టైం వరకు ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. ఓటు హిందీ. दोस्तों डैडी जी का कहना है कि हमारा सीजीसी कॉइन को डी कॉइन और केसीसी कॉइन को जैसे दूसरा एक्सचेंज में कंपनी देने वाली है, ऐसे ही हमारा सीजीसी कॉइन को भी दूसरे एक्सचेंज में भी कंपनी देने वाली है। तो डैडी जी का कहना है दूसरे एक्सचेंज में आप सेल कर सकते हो, परचेज कर सकते हो, लेकिन वहाँ पे 50% जो बोनस कंपनी जो दे रही है तो वो यहाँ पे देने वाली है हमारा एक्सचेंज के अंदर। दूसरे एक्सचेंज में वो चीज नहीं मिलेगा, बाकी आप सेल परचेज वगैरह कर सकते हो। डैडी ఓకే రెడీస్. నేను ఎల్లుండు దీని రిఫరల్ ఇస్తున్నాను. ఆ రిఫరల్ ని నాకు డైరెక్ట్ గా కూడా ఫోన్ చేసి తీసుకోవచ్చు. మీకు ఎవరికైనా అంటే కొంత మన పాత లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఎవరిని అప్రోచ్ అవ్వాలనేటువంటి ఒక సందిగ్ధం ఉండవసరం లేదు, నాకు కాల్ చేసి తీసుకోవచ్చు. ఒక్క నెల రోజులు వరకు మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ కండిషన్స్ పెడితే ఆ టైం పాస్ అయిపోద్ది లోపుని. అందుకోసం ఎవరైనా సరే ఆ రెఫరల్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓటు హిందీ. दोस्तों डैडी जी का कहना है कि अभी जो रेफरल आएगा परसों आने वाला है 18 तारीख को, ठीक है। जैसे रेफरल आएगा आप अपना किसी से भी ले सकते हैं, नहीं तो डायरेक्ट आप डायरेक्ट कांटेक्ट करके डैडी जी से भी आप रेफरल ले सकते हैं। डैडी जी को भी कॉल करके आप लोग रेफरल डायरेक्ट ले सकते हैं, ठीक है। ओवर डैडी. ఓకే రెడీ. రేపు మన
స్కైన్ లో కాయిన్ దొరుకుతుంది. ఎప్పటి నుంచి ఎక్స్చేంజ్ లో ఇస్తానన్నది ఆ రెఫరల్ ఇచ్చే ముందు నేను ఆ డేట్ కూడా ఇచ్చేస్తాను. అక్కడ మీరు దగ్గర నుంచి పట్టుకెళ్ళి అక్కడ మీరు సేల్ చేసుకోవచ్చు. ఓటు హిందీ दोस्तों डैडी जी का कहना है कि अभी रेफर अपना सीजीसी कॉइन कल से मिलने वाला है अपना स्कैंड में, लेकिन रेफरल देने के बाद कंपनी बताएगी कि कब से आप उस कॉइन को वहां पे सेल कर सकते हैं. ओवर टू डैडी. ఓకే డాడీ, థ్యాంక్ యూ డాడీస్. మీరందరూ మీలో మన విశాఖపట్నం మన ఏదైతే ఇండస్ట్రీ ఉన్నదో దాని ఓపెనింగ్ కి మనందరం, అదే ఓపెనింగ్ అంటే భూమి పూజకి మనం వస్తాం, అక్కడి నుండి చేసుకుంటామని ఆశిస్తున్నాను. ఓకే డాడీస్? డాడీస్ ఓకేనా? Yes, Daddy. Okay, Love you, Daddy. Daddy. Okay, Daddy. Love Thank you, you, Daddy. Yes, Daddy. ఓకే డాడీ. ఓకే Okay, డాడీస్. Daddy. ఓకే ఓకే డాడీస్. Okay, Daddy. Love you, Daddy. లవ్ యూ డాడీస్. లవ్ యూ డాడీస్. లవ్ యూ డాడీస్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. జై హింద్. జై Jai Hind. जय हिंद Daddy. जय हिंद. सभी को जय हिंद बोल दिए डैडी जी. और मैं चाहूंगा कि जितने भी हमारा पोस्ट है होस्ट है सभी को मैं धन्यवाद देना चाहूंगा, और जितने भी हमारे पार्टिसिपेंट थे उन सभी को धन्यवाद दूंगा क्योंकि आप सभी लोग अपना अपना कीमती समय निकाल के आके यहाँ पे सुने हैं. और उसके साथ साथ हमारा यूट्यूब के अंदर जितने भी लोग सुन रहे हैं उन सभी को धन्यवाद दूंगा दोस्तों कि आप सभी लोग अपना अपना कीमती वक्त निकाल के यहाँ पे आए और सुने. और जितने भी लोग सुने हैं उन सभी को मैं ये एक चीज बताना चाहूंगा, जिसको भी भूमि पूजन में जाना है तो वो लोग अपना अपना काम पूरा कर लीजिए दोस्तों. थैंक यू.